ఆళ్లగడ్డ చేరుకున్నారు. వారు అక్కడ మరి వారి మౌనిక్ గారి తల్లికి మాతృమూర్తికి నివాళులు అర్పించిన తర్వాత జనసేనలో చేరటానికి వారు రెడీ కాబోతున్నారు. అంటే ఇదేమన్నా ఈ రాయలసీమ రాజకీయాల్లో జనసేన పెనట్రేషన్ కోసం ఇది ఉపయోగపడుతుందా? జనసేన రకంగా భావిస్తుందా, లేకపోతే వీళ్ళు ఏమైనా భావిస్తున్నారా? ఒకసారి ఇఫ్ యూ కెన్ రీకలెక్ట్ ఎర్లియర్ డేస్కి బోమా ఫ్యామిలీ వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు ప్రజారాజ్యంలో జాయిన్ అయితేనే అక్కడ అంత మొమెంటం రాలేదు సార్. వాళ్ళకన్నా వీళ్ళేమి పిల్లలేమి అంత తీసిమార్కనలు కాదు. మొన్న ఎలక్షన్ అయితే అమ్మాయి ఓడిపోయింది. మొదటి ఎలక్షన్ అంటే వాళ్ళ అమ్మగారు ఓడిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత జరిగిన ఎలక్షను యునానిమస్గాను మొత్తం కింద మీద పడిపోయిన తర్వాత ఈసారి మళ్ళీ గెలిచారు ఆవిడ, ఎవరు అఖిలప్రియ గారు. వీళ్ళు ఇంకా ఇన్కన్సిస్టెన్సీకి మారిపోయిన మంచి ఫ్యామిలీతో రాజకీయాలంటే నవ్విపోతారు ఎవరైనా. పోయి చంద్రబాబు నాయుడు ఇక్కడ చిరంజీవి గారికి మోహన్ బాబు గారికి ఎలాంటి సత్సంబంధాలు ఉన్నాయో అంతకన్నా ఎక్కువగా దాన్ని ఆకలించుకొని వాళ్ళ అన్నగారి మీద ఏమైనా ఏగవలన సహించని పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ ఫ్యామిలీని ఎంటర్టైన్ చేస్తారు. వీళ్ళ త్రూగా రాజకీయాలు అంటే నవ్వుతారు ఎవరైనా. అసలు ఏం అనుభవం సార్ వీళ్ళకి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా యాక్టర్లు ఉన్నదానికి ఇంట్లోనే చక్క తీసుకోలేకపోతారు. సొంత నాన్న ఎలా గౌరవించాలో తెలియని పట్టుకొచ్చి వాళ్ళు రాజకీయాల్లో తీసుకొచ్చి ఏదో ఉద్ధరిస్తాడంటే నమ్మడానికి ఎవరన్నా ఉన్నారా? నవ్వడానికని ఎందుకన్నానంటే కనీసం నవ్వు కూడా రాదు అలాంటి విషయాలు. ఆయన అయితే చెప్తున్నారు, మా నాన్నగారి పట్ల నాకు అత్యంత ప్రేమాభిమానాలు ఉన్నాయి, కానీ ఒక ఇన్విటబుల్ సిచ్యువేషన్లో ఏదో ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది, కానీ అట్లాగని మా మధ్య పెద్దగా ఏం లేదు సార్. ఏదైనా గుప్పుడు తెరిస్తే అదేంటో అందరికీ తెలుసు. ఇవాళ మీరు కుటుంబ వ్యవస్థ నుంచి వచ్చిన వాళ్ళు, నేను కుటుంబ వ్యవస్థ నుంచి వచ్చిన వాళ్ళు. ఇవాళ తల్లిదండ్రుల పట్ల మనం ఎలా ఉన్నామంటే ఇంట్లో వాళ్ళకి ఏదైనా మాట వస్తుందంటే 10 మెట్లు కింద దిగి మనం సంబంధించుకొని పక్కపోయే రోజుల నుంచి ఇవాళ 10 మంది ముందుకు వచ్చి అగ్రెసివ్ నోట్లో ముందుకు వెళ్ళడం అన్నది చూస్తే వాళ్ళకి ఏ విధమైన మర్యాదలు మన్నలు ఉన్నాయో ప్రజలు ఈజీగా గ్రహిస్తున్నారు. ఇలాంటి వాళ్ళతో రాజకీయాలు అనుకుంటే నవ్విపోతారు ఎవరన్నా, అంతకన్నా ఇంకేం లేదు. అంటే మరి ఏ ఉద్దేశంతో వాళ్ళు జనసేనలోకి వెళ్ళాలనుకుంటున్నారు? ఏ ఉద్దేశంతో ఏదో ఎక్కడో దూరం గొడుగు పట్టుకొని ఇలా పలానా అనిపించుకోవాలి, అంతకన్నా ఇంకేం లేదు. కొంతమంది ఉనికి కోసం అరులు చేస్తూ ఉంటారు. వాళ్ళకి లేకపోతే కదా ఈరోజు మోహన్ బాబు కుమారుడిగా ఆయనకంటూ ఒక నేము ఫేము రెండు ఉన్నాయి. ఇక ఫేమ్ అన్నది ఏం లేదు సార్. మోహన్ బాబు గారు అబ్బాయి అంతే. ఏదో మిగిలిన కుర్రాలతో ఎదుగుదలలో మిగిలిన హీరోల పిల్లలతో ఉన్న చదువుతో అరేతురేలు ఎక్కడెక్కడో పక్కపక్కలు తప్ప ఏమున్నాయి వాళ్ళకి. ఇప్పుడు ఎవరో చదువుకున్న సాఫ్ట్వేర్ రంగంలో బ్రహ్మాండ ఉద్యోగం చేస్తూ లేదంటే ఒక కంపెనీని నడిపిస్తూ దానికి ఒక సామర్థ్యంతో వెళ్తున్న దగ్గర ఏదో సినిమా అరంగేట్రం. ఇప్పుడు ఉదాహరణకి తమిళనాడులో సిద్ధార్థ ఉన్నాడు, ఐఎమ్స్ అహ్మదాబాద్లో చదువుకుని వచ్చాడు ఎంబీఏ. ఆయన ఉన్నారు, పైలట్ ఉన్నాడు, ఆయన పేరేంటి మాధవ్. సో ఇలా చదువుకునే ఔన్నత్యాలు ఉన్న వాళ్ళు వచ్చి సినిమా రంగంలో రాణించకపోవచ్చు, అలాంటివి ఉన్నాయి సాధారణంగా. ఏమో సరే తండ్రి కాలేజీలో చదివి అదే కాలేజీ నుంచి ఏదో ఉద్ధరించి ఊళ్ళో నెలలో మనకి బిల్డప్లు ఇచ్చుకుంటే ఎన్నాళ్ళు కాలక్షేపాలు చేసుకుని తిరుగుతారు. తండ్రి పేరు చెప్పకుండా ఒక్కడికైనా ముందుకు వెళ్ళగలరు వీళ్ళు. ముగ్గురు చెప్పమనండి, 3 పిల్లలు ఉన్నారు. సక్సెస్ నెరేషన్స్ చెప్పమనండి, ఏమీ లేవు. వాళ్ళకి ఏంటంటే ఎంతసేపు కడుపు మంటలు, పారాసైట్లు వాళ్ళ నాన్న మీద పడేయడం తప్ప ఇంకోటి వేరే లెక్క తెలియలేదు. ఒక పక్క అన్న మీదేమో 100 కోట్లు పెట్టి సినిమా తీస్తుంటే ఇక్కడ సినిమాల గురించి మొన్న ఏం చెప్పాడు వినండి స్టేట్మెంట్స్ అన్నీ. ఆల్ డెరిగేటర్స్. వాళ్ళ ఫ్యామిలీలో ఒక ఫ్రిక్షన్ వచ్చింది, వాళ్ళు అక్కడితో సమస్యించుకుంటారా లేకపోతే నిజంగా సమాజానికి హితం కాకుండా ఒక సాటి జర్నలిస్ట్ మనతో చదువుకున్న జర్నలిస్ట్కి బుర్ర బదలుకోవడానికి ఎవరండి అవకాశాలు ఇచ్చారు? పాప ఆయన నిన్న వెళ్ళి సారీ చెప్పి ఏంటంటే పాపం ఏంటి వెళ్ళారు. చిన్న బొప్పే మోహన్ బాబు గారు, ఆయన చిన్న బొప్ప అయితే చెప్పండి సార్. ముందర ఆయన రాలేకపోవచ్చు, కానీ నిన్న వెళ్ళారు. వెళ్ళి మీరు ఆ ఇమేజ్ కూడా చూడండి. అంతకన్నా ముందు జరిగిన కాంట్రడిక్షన్ నేషనల్ వైడ్ గా దుమ్మెత్తి పోస్తుంటే జర్నలిస్ట్ ఫెటర్నిటీస్ అందరూ అప్పుడు ఇవాళ దిగొచ్చి 10 మెట్లు ఇంకో తల తోక లేకుండా ఆ ముందు మనోజ్ గారు వాళ్ళ అన్నయ్య విష్ణు పెట్టిన ప్రెస్ మీట్ చూడండి. మీరు మా ఇంటికి వచ్చారా దాసనారాయణ గారు డైలాగ్ నుంచి చెప్తుండే కూర్చుని ఇక్కడ మీతో మాడుతుంటే పైకి వెళ్ళి మా నాన్న అడగడం ఎంతవరకు సమంజసం. మీరు మా ఇంట్లోకి వచ్చినట్టు ఒక పక్క మనోజ్ ఎంట పెట్టుకుని వెళ్తున్నాడు లోపలికని చెప్తుంటే ఒక పక్కన అన్నీ క్లియర్గా కనబడుతుంటాయి. అసలు అది ఇనప రాడ్ అండి, మైక్ అని పేరు పెట్టారు దానికి, కానీ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఐరన్ రాడ్. కర్మగాలి అతనికి 3 మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి లోపల. ఏం సార్ మనం ఏమైనా కోట్లు సంపాదించే జర్నలిస్ట్ ఫ్యామిలీసా? ఔదార్యం కూడా చూడలేరు, కనీసం క్షమాపణ చెప్పడానికి తీసిమరకండి సినిమాలు చూపిస్తారు మాకు. వీళ్ళు రాజకీయ అరంగేటారు, వీళ్ళు పార్టీలు వీళ్ళు నమ్ముకుని మనం వెళ్ళాలట. అంటే ఇంకోటి లీగల్గా ఇది కరెక్ట్ కాదని చెప్పి ఇందాక రాచకొండ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఆయన కేసు వెన్ ఇట్ ఈస్ ఇన్వోగ్ హీఈస్ నాట్ సపోజ్ టు మీట్ ది విక్టిమ్ అని చెప్పేసి కూడా అన్నారు. దానికి సంబంధించి కూడా చర్యలు తీసుకుంటూ పోతున్నాం అన్నారు. ఖచ్చితంగా కదా సార్. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి కాలు వేలు పట్టుకుని బతిమాలుకుని కేసు ఉపసంహరించుకోమనే పరిస్థితి వస్తున్నప్పుడు నేను అల్లు అర్జున్ కూడా అదే అయింది కదా. ఇఫ్ యూ రియలీ లుక్ ఇన్ టు ఇట్ దాట్ ఆయన ఒక ప్రొవకేషన్లో ముందు కంప్లైంట్ ఇచ్చామన్నాడు, ఒక ప్రొవకేషన్ నేను విత్డ్రా చేసుకుంటాను అంటున్నాడు. మరి ఇంకా పోలీస్ రోల్ ఎక్కడ ఉంటుంది దాంట్లో?
ఇక్కడ మీకు అరెస్ట్కి వెళ్తే అబ్స్కాండెడ్ అనేది మొత్తం అన్ని ఛానల్లోనే ఉంది. ముందు రోజు వార్త చూడండి. ఆయన ఇప్పుడేమో అదే రాచకొండ పోలీస్ కన్సిడరేషన్స్ బేసింగ్ అంత కోర్టు వెర్డిక్ట్స్ అని చెప్తున్నారు. ఇందులో ఏది నమ్మాలి? 24 దాకా వెసులుబాట్లు లేదంటే వెసులుబాట్లు ఇచ్చారు కదా. అజ్ఞాతంలోకి వెళ్ళారని ఒక వార్త, మళ్ళీ ఇంతలో వచ్చారు, ఆయన కలిశారు, పరామర్శించారు, సారీ చెప్పారు, ఇవన్నీ అయినాయి. ఇప్పుడు పోలీస్ ఏ స్టాండ్ తీసుకుంటారు? అయితే అదే చెప్తున్నాను, స్టాండ్ లైన్ సిచ్యువేషన్ వాళ్ళకి క్రియేట్ చేస్తూ గౌరవ కోర్టులు ఇచ్చిన డైరెక్షన్ నడిచే పరిస్థితి ఉంటుంది. ఫస్ట్ పోలీస్ పరంగా యాక్షన్ ఉన్న తర్వాత కోర్టు పరంగా యాక్షన్ ఉంటుంది. కానీ కోర్టు పరంగా యాక్షన్ ఉన్న తర్వాత పోలీస్ యాక్షన్ ఉంటే ఇంకా న్యాయం ఎక్కడ జరుగుతుంది సార్? మీరు చెప్పండి. కోర్టు పూర్వపరంలో ఒకే రోజులోనూ, ఒక నిమిషంలోనూ, ఒక నిడిలోనూ తేల్చలేదు కదా. పూర్వపరాలన్నీ తేల్చేది పోలీసు వ్యవస్థే కదా. దీన్ని బేస్ చేసుకుని కోర్టుకి వెళ్తే స్టే ఇవ్వాలో లేదా అరెస్ట్ చేయాలా వద్దా అని చెప్పడం డైరెక్షన్ యాక్సెప్టబుల్. ఇప్పుడు అదే జరిగింది అల్లు అర్జున్ విషయంలో. మీరు గమనించారా? ఆద్యంతం నాంపల్లి కోర్టులో 14 రోజులు రిమాండ్ ఇవ్వగలిగింది. గౌరవ హైకోర్టు నిర్ణయం తదనంతర పరిణామం. కానీ దానికన్నా ముందు కోర్టు పరిణామాలు గమనించమనండి. ఇది ఇక్కడ జరగకుండా కూడా చెప్పింది ఏంటంటే లెట్ ద లోవర్ కోర్ట్ టేక్ ఏ కాల్, తర్వాత మేము ఇంటర్వ్యూన్ అవుతాం. అదే రెగ్యులర్ బెయిల్. సో ఇంటర్లింక్ బిట్వీన్ హైకోర్టు అండ్ రెస్పెక్ట్ జ్యుడిషియల్ కోర్టుకి రెండింటికి ఉన్న మెజిస్ట్రేట్ కోర్టుకి ఆ సంబంధాన్ని వాళ్ళు జస్టిఫై చేశారు. బట్ వేరే ఇక్కడ మోహన్ బాబు కేసులో టోటలీ ఇట్ హస్ గాన్ ఇంటు ద కోర్ట్ ఆఫ్ లా బేసింగ్ ఆన్ ద డైరెక్షన్స్ పోలీస్ ఆర్ మూవింగ్. దిస్ ఈస్ టోటలీ హెల్ప్లెస్ సిచ్యువేషన్ ఫర్ ద పోలీస్. హెల్ప్లెస్సా లేకపోతే బియాండ్ దేర్? అది కుదరదు కదా సార్. కోర్టు డైరెక్షన్ ఉన్నప్పుడు దే కెనాట్ టేక్ ఎనీ కాల్ ఆన్ దట్. సరే, ఒకే ఒక క్వశ్చన్ సార్. 15 నిమిషాల్లో రిమాండ్ రిపోర్ట్ రాయటం అక్కడ చూసారా మీరు? రాసి తలుచుకుంటే దెబ్బలకు కరువు అని చిన్నప్పుడు సామెత చదివారు. మీకు జ్ఞాపకం ఉందా లేదా? అలా ఏదైనా జరుగుతాయి సార్. విప్లవాత్మకమైన పరిణామాలు సంతరించుకోవాలంటే 15 నిమిషాలు చాలా ఎక్కువ టైం. అలాగే నిన్న ఆయన వరసంబడి వెళ్ళి వారి మావయ్య గారు చిరంజీవి గారి మేనమావ చిరంజీవి గారి ఇంటికి వెళ్ళారు. ఆ తర్వాత నాగబాబు గారిని కూడా కలిశారు. అండ్ అందరినీ ఒకళ్ళొకరిని కలుసుకుంటూ వస్తున్నారు. అంటే ఏదైనా ఒక 360 డిగ్రీస్లో అతనిలో ఆలోచన ధోరణిలో ఏమైనా మార్పు వచ్చిందా? లేదు మనందరం కలిసి వెళ్ళాలి, ఇది కలిసి చేయాల్సిన జర్నీ అనే అవగాహనలోకి ఆయన వచ్చేసారా? సరే, ఇక్కడ నేను 2 విషయాలు ప్రజల దృష్టికి తేవదలుచుకున్నాను. నెంబర్ 1, ఒక పొలిటికల్ మూవ్ ఉంది. నెంబర్ 2, ఇంకొక పొలిటికల్ పార్టీ చేస్తున్న యాజిటేషన్స్ ఏదైతే రైతుల ధర్నా వైఎస్ఆర్సీపీ పరంగా టోటల్గా సబ్మిట్ చేసి వ్యవస్థల్ని ఎలా కావాలంటే అలా డిక్టేట్ చేసే అంత స్థాయి ఉన్నా అన్న దగ్గర మీడియా కూడా ఒక వ్యవస్థ కింద పరిగణన చేస్తే ఇంక్లూడింగ్ సాక్షి ఛానల్ కూడా ట్రాప్ చేయగలిగారు. టోటల్ ఇష్యూ అల్లు అర్జున్ మీద ఫోకస్ చేసుకుంటూ డైవర్ట్ చేశారంట. మొత్తం 13 జిల్లాలు కొత్తగా ఏర్పడిన 26 జిల్లాలు, మండలాలు, పంచాయతీ ఆఫీసులు, కలెక్టరేట్ల ముట్టడిలతో సైతం రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతంగా జరుగుతుంది. ఎక్కడ వైఎస్ఆర్సీపీకి అనా పైసా క్రెడిట్ రాకుండా సోషల్ మీడియా మొత్తం, మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం అల్లు అర్జున్ మీద ఫోకస్ చేసిన సక్సెస్ నరేషను తెలుగుదేశం పార్టీకి 2 చేతులు ఎత్తి అధినేతకి ఇలా దండం పెట్టి చెప్పాలి శభాష్. ఎందుకంటే మీకు అపారమైన జర్నలిజం అనుభవం ఉంది. ఈ అనుభవంలో చంద్రబాబు గారి మూవ్ ముందు ఎలాంటి వాళ్ళైనా జూజూబీ అని ఒకసారి ప్రూవ్ చేశారు. రెండోది, మీరు ఇంకోటి గమనించారు సార్, ఈ అల్లు అర్జున్ కాన్సెప్ట్లో అవంతి శ్రీనివాస్ నేను వెళ్ళి కలిసాడు. ఒక్కసారి మనం ప్రజారాజ్యం పార్టీకి వెళ్దాం, వెనక్కి ఒకసారి వెళ్తే ముందుకు వెళ్ళాలి ఎప్పుడైనా సరే పాలిటిక్స్లో. ఒక గొప్ప ఏకీకరణ జరుగుతుంది కాపు సామాజిక వర్గ పరంగా. అప్పుడు కూడా మీకు ప్రజారాజ్యం పార్టీ టైంలో కూడా అతిరథ మహారాజులు తెలుగుదేశం నుంచి, కాంగ్రెస్ నుంచి తట్టబొట్ట చదువుకుని ప్రజారాజ్యంలో జాయిన్ అయ్యారు. మీకు జ్ఞాపకం ఉంది కదా సార్? ఇదే పరిణామం ఇప్పుడు సంతరించుకుంటుంది, మీరు గమనించండి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నుంచి తరలి వస్తున్న శ్రేణులు అనుకోండి, లేదంటే రీసెంట్ పాస్ట్లో కాపు సామాజిక వర్గ ఏకీకరణ ఇది సైద్ధాంతికంగా జరుగుతుంది. సో ఈ ఏకీకరణలో ఏమవుతుందంటే, మనం మొన్నటిదాకా నాలాంటి వాళ్ళతో సైతం మాట్లాడింది ఏంటంటే జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో నిర్మించుకోలేదు అని. ఇప్పుడు మీరు ఆ దీనికి వస్తే ఓ తెలుగుదేశం తీసుకోండి, ఒక వైఎస్ఆర్సీపీ, దీని ముందు ప్రజారాజ్యం, ఇప్పుడున్న జనసేన, ఈ 4 కదా ప్రాంతీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో వచ్చినవి. వీటన్నిటికీ మర్రి చెట్టు లాంటి కాంగ్రెస్ సప్లై. నాదెండ్ల మనోహర్ గారు, నాన్నగారు భాస్కర్రావు గారితో సైతం వీళ్ళందరూ కాంగ్రెస్ నుంచి వచ్చిన వలసవాదులు, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి. సో వీళ్ళందరూ ఏంటంటే క్షేత్రస్థాయిలో పార్టీని నిలబెట్టుకుంటూ వాళ్ళ కేడర్తో ఇది పార్టీ నిర్మాణం కింద మనకి ఈరోజు అభివర్ణించే పరిస్థితి తీసుకొచ్చారు. ఇదే విధంగా జనసేన పార్టీ కూడా ఇవాళ వేరే పారాచూట్లు వేసుకొచ్చిన లీడర్లతో క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం ఏమీ కాకుండా జరిగిపోతుంది. నెంబర్ 1. నెంబర్ 2, నడిపించువాడు ఎవడు అన్నది చూసుకోగలిగితేనండి ఇది బీజేపీ ఎంత చక్కని ప్లాన్ వేస్తుందంటే, మీరు గమనించండి సార్, కొన్ని సర్టన్ మూవ్స్ ఇవాళ అన్నిటికీ ఏదైనా సరే F2 సినిమాలు అయితే ఓకే అన్నట్టు ఏ పదవి ఇచ్చినా, కృష్ణరాజు గారికి మొన్నేమో రఘురామ కృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ ఇస్తానన్నా ఆ డిప్యూటీ స్పీకర్ అసలు జనసేన పార్టీకి వస్తుంది అనుకున్నారు. తక్కువ ఆయనకి ఇవ్వగానే కూడా అయితే ఓకే. మీరు ఈరోజు క్షేత్రస్థాయిలో పదవులు ఏవైతే ఉన్నాయో పంపిణీలో కూడా అత్యధికంగా తెలుగుదేశంకే వస్తున్నాయి. దానికి కూడా
నియోజకవర్గాల వారీగా చాలామంది ఓకే చెప్తున్నారు. ఇవాళ రాజ్యసభ దగ్గర నుంచి నాగబాబు గారికి ఎమ్మెల్సీకి వచ్చి అదే మంత్రి పదవి అన్న దగ్గర మీకు హరికృష్ణ గారు జ్ఞాపకం రావాలి ఫస్ట్. ఎందుకంటే ఎక్కడో ఎమ్మెల్సీ అకామిడేట్ చేసి మినిస్టర్ ఇస్తే 6 సంవత్సరాలు బట్టి 5 సంవత్సరాలు బట్టి 6 నెలలు లోపల ఎన్ని కావాలి, దానికి రివర్స్ అవుతుంది ఇక్కడ. కానీ ఇక్కడ ఎమ్మెల్సీ ఖాళీలు ఉన్నాయండి. అంటే ఆల్రెడీ రాజీనామా చేశారు కదా వైసీపీ వాళ్ళు. సో ఎక్కడో ఒక చోట అకామిడేట్ చేయొచ్చు అనేది ఏంటంటే, మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్, మీరు నన్ను ఆ ప్రశ్న అడిగితే లేదు మా మోషరాజు గారు అది ఏమైనా ఖాళీలు ఉన్నాయి, 3 ఖాళీలు. నేను అదే చెప్తున్నాను సార్, ఇవాళ మోషరాజు గారి పరిధిలో ఉన్నదానికి రాజీనామాలు యాక్సెప్ట్ అయితే మీరు చెప్పినవన్నీ కరెక్ట్. అవునప్పుడు అవుతుందని అనుకుందాం. అవునప్పుడు హరికృష్ణ గారే కదా, రెండో హరికృష్ణ మన నాగబాబు గారే కదా. సో ఇది గమనించండి, ఫస్ట్ ప్రజలు ఇది గ్రహించండి. సో ఇక్కడ మీకు ఈ పరిణామాలు పాజిటివ్లీ అవుతుంది అనుకుంటున్నాను. నేనైతే పాజిటివ్లీ అవుతుంది అనుకుంటున్నాను. నేను అవదని ఖండిగా చెప్తున్నాను. సాధారణంగా అందరూ అంటారు నువ్వు అవదంటే ఖచ్చితంగా అవుతుందని, అది వేరే సంగతి. ఇప్పుడు మాత్రం మీరు ఒకటి గమనించండి, ఇప్పుడు ఈ సెంట్రిక్గా ఈ ఎవరైతే అల్లు అర్జున్ గారి అరెస్ట్ 11వ నెంబర్, 11 ఎమ్మెల్యేలు 11వ నెంబర్, A11గా ఉన్న అతనికి అత్యుత్సాహంతో పోలీసులు అరెస్ట్ చేసిన ఉదంతం. ఎందుకు అంటే మీరు జీవో చూడండి ఒకసారి, ఏది స్పెషల్ షోర్స్కి ఇచ్చిన జీవో కనుక చూస్తే, జీవోలో ఇంక్లూడింగ్ రెస్పాన్సిబిలిటీ టు ద కలెక్టర్స్ అండ్ ఐఏఎస్లు అంటే ఐపీఎస్లు డీజీపీ ఆఫీస్కి కూడా ఇచ్చిన దాంట్లో ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద రెస్పెక్టివ్ పోలీస్ డిపార్ట్మెంట్. అందులో సంజయ్ థియేటర్ కూడా ప్రొయాక్టివ్గా ఒక వినపం ఇచ్చింది, ఎస్ మాకు ప్రొటెక్షన్ కావాలని. ఇట్స్ జనరల్ ప్రొసీజర్ అండి, మనం సబ్మిట్ చేస్తాం, ఎవరైనా చేస్తారు. సబ్మిషన్ చేయడం ఒక ఎత్తు అయితే, నెక్స్ట్ జీవో పరంగా ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి. సో దీంట్లో ప్రొయాక్టివ్నెస్ ఎగనెస్ట్ A11 అంటే మీరు ఎన్నో కుంభమేళాల దగ్గర నుంచి మన గోదావరి పుష్కరాలు, అది కాక మన చంద్రబాబు గారి సభల్లో 11 మంది స్టాంపేడ్లు ఇవన్నీ మనం చూసాం కదా. ఎవరి మీద యాక్షన్లు తీసుకుంటున్నారు? తీసుకున్న ఉదంతం చెప్పండి. సో ఇక్కడ మళ్ళీ కాన్స్పిరసీ థియరీ. సో ఫస్ట్ది ఆ రోజు రైతులు చేసిన ధర్నాని ఎక్కడ మీడియా కవరేజ్ లేకుండా చేయడంలో సక్సెస్ సాధించడం. రెండోది ఈ ఏకీకరణ ప్రసాద్ గారు నాకు మీలో ఎందుకు ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ కనిపిస్తున్నాడు. అంటే అద్భుతమైన కథనం. అంటే దీనికిను మీరు వైఎస్ఆర్సీపీ రైతుల ధర్నాకి ముడిపెట్టి దీని వెనకాల తెలుగుదేశం కుట్రందని చెప్పే ప్రయత్నం. నేను కుట్ర నేను చెప్పను సార్, మీరు కావాలంటే అటెన్షన్ చూడండి సార్. రాజకీయం నేను ఇంక్లూడింగ్ సాక్షి ఛానల్తో సైతం చెప్తున్నా. మీరు చూపించండి ఆ ఫుటేజ్లు జిల్లాల వారీగా జరిగినవి ఎక్కడైనా మీరు చూపించి, ఇంక్లూడింగ్ యువర్ ఛానల్ ఎంత కవరేజ్ ఇచ్చారు చెప్పండి. ఇదే కదా మనం సమైక్య ఉద్యమం నుంచి చూస్తున్నాం. మీడియా కవరేజ్ లేని దానికి ఎక్కడ అక్కరకరాని వస్తువు కింద చూపిస్తున్నారు. అవునా కదా? సో అది నెక్స్ట్ మీరు సింపథెటిక్ డ్రైవ్. ఇవాళ మీరు ఇదే చిరంజీవి గారికి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళిన నెరేషన్ వెసెస్ ఇవాళ ఇదే అల్లు అర్జున్కి ఎంటైర్ ఫెర్టిలిటీ హస్ టర్న్డ్ టు హిస్ హౌస్, బట్ ఎక్సెప్ట్ నాగబాబు గారికి చిరంజీవి గారికి ఆయన ఇచ్చిన ప్రివిలేజ్. ఇది మీరు గమనించారా? ఈయనంతటి ఈయన వెళ్ళి వాళ్ళకి సంఘీభావాలు తీసుకుని వచ్చాడు, మిగిలిన వాళ్ళు సంఘీభావాలు ఇవ్వడానికి వచ్చారు. న్యాచురల్ వయసులో పెద్దవారు మామయ్య ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నేను ఇందాక చెప్పిన రెండో థియరీ కాపు సమీకరణాలు ఎలా ఏకీకృతం అవుతున్నాయో అందరూ వేదికే. ఎందుకంటే అల్లు అరవింద్ గారికి ఉన్నంత చతురత, సమర్థనీయత, అవకాశాన్ని మలుచుకోవడంలో ఆయనకున్న ఎలివేషన్స్ నాకు తెలిసి ఇండస్ట్రీలో ఎవరికి లేవు, ఇంక్లూడింగ్ చిరంజీవి గారికి కూడా. వెరీ ఇండస్ట్రియస్ మ్యాన్ ఆయన. సో అలాంటి వ్యక్తి ఒక మూవ్ అన్నది ఎలాగ ఉంటుందంటే ఇలాగే ఉంటాయి, ఒక దెబ్బకు 100 పెట్లు అన్నట్టు. ఈ ఒక్క ఎపిసోడ్ తోటి కాపు సమాజం మొత్తం ఏకీకృతం అవుతుందనే భావన మీకు ఎలా వచ్చింది? ఈ ఒక్క ఎపిసోడ్ తోటి నేను ఎందుకంటే కన్సాలిడేషన్ ప్రాసెస్ కి ఇది ఏమైనా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా సార్. ఎందుకంటే మీరు పరిణామం చూడండి, అధికారం లేకపోయినప్పుడు వచ్చిన ఉపద్రవం ప్రజారాజ్యానికి మీకు అర్థమైంది. స్పాన్ ఆఫ్ నో టైం ఫర్ సర్వైవల్ అన్న దగ్గర ఇక్కడ ఈయన వల్ల సర్వైవ్ అవుతున్న రాష్ట్రం అధికారం కోసం మీకు అర్థమైందా? వాళ్ళకి 133 రావచ్చు, కానీ కేంద్ర ప్రభుత్వం మన్ననం లేకపోతే ఒక్కడికి కూడా ముందుకెళ్ళలేని ప్రాంతీయ పార్టీలు అన్నది ఎప్పుడైతే జస్టిఫై అవుతుందో వైటల్ రోల్ ప్లే చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు. సో ఈ కీ రోల్లో ఉన్నప్పుడు ఇనుము వేడి మీద ఉన్నప్పుడు ఎలా కావాలంటే అలా మలుచుకోవడానికి ఇక్కడ ఏకీకృతం అవుతుంది. మీరు ఆద్యంతా మీరు గమనించండి. ఇవాళ అవంత్ శ్రీనివాస్ కానీ గతంలో గంటా శ్రీనివాసరావు గారు ఎంత అల్లరి పెట్టారో ఆయన ఇవన్నీ గమనించుకోగలిగితే ఇవాళ ఆయన ఏమీ కాకుండా ఒక డోరు జనసేన పక్క ఓపెన్ అయిపోయి కనబడుతుంది. గతంలో తెలుగుదేశం వర్సెస్ వైఎస్ఆర్సీపీ అన్నప్పుడు కొన్ని సామర్థ్యాలతో కొంతమందిని నిలువరించే దగ్గర ఇవాళ డైరెక్ట్గా ఇలాగా వెంటిచ్చినట్టు బాలినేని గారికి కానీ మీరు ఇప్పుడు రీసెంట్ పాస్ట్లో ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళందరికీ చూడండి ఒక గేట్ ఇలా అటుపక్క ప్లీజ్ అన్నట్టు. ఈ ప్లీజ్ అన్నది ఏమవుతుంది, క్షేత్రస్థాయిలో బలం పెంచుకోవడానికి మీరు ఇందాక అన్నట్టు రాయలసీమ ఈక్వేషన్స్ జస్టిఫై చేయడానికి చాలా ఉపయోగపడుతున్నాయి.
మనకు తెలియకుండానే వేదికలు క్రియేట్ చేసేస్తున్నాం. రెండు మూడు అంశాలు కలిపి మీరు మాట్లాడారు. ఏది కాపు సమాజ ఏకీకృత కోసం ఈ అంశం తెర మీదకు వచ్చింది, ఇది ఉపయోగపడుతుంది అని. నేను అనేది ఏంటంటే ఈ ఒక్క అంశంతో కాపు సమాజంలో ఏమన్నా విభేదాలు ఉంటే అవన్నీ సమసిపోయి అందరూ కాపులందరూ ఏకమైపోతారు, సమాజం ఏకమైపోయి ఒక బలమైన వ్యవస్థ నిర్మితం అవుతుంది కాపు సమాజ పరంగా అని మీరు విశ్వసిస్తున్న దానికి ఉన్న బేస్ని నేను క్వశ్చన్ చేస్తున్నాను. బేస్ ఈజ్ వెరీ క్లియర్ సార్. మీరు ఇప్పుడు ఈ సినిమాకి మీరు ఆద్యంతో మీరు గమనిస్తే పుష్ప 2 ఉన్నదాన్ని ఒక ఫ్రిక్షన్ని క్రియేట్ చేయగలిగారు. కొన్ని డైలాగులను కూడా పర్సనలైజ్ చేసుకున్న నెరేషను 3rd వీక్ వచ్చే కలెక్షన్స్ డౌన్ఫాల్ అవ్వకుండా కూడా సస్టైన్ అవ్వడానికి ఉపయోగపడింది. ఈ ఎపిసోడ్ ఉపయోగపడింది, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. పాయింట్ నెంబర్ 2, ఒక మొమెంటం మన దగ్గర నుంచి వచ్చినప్పుడు, గతంలో రామ్ చరణ్ గారు వచ్చి ఇప్పుడైతే అల్లు అర్జున్ గారు వచ్చు, ఇవాళ ఇండస్ట్రీ రికార్డ్స్ అన్ని స్మాష్ అవుతాయి కదా, అది మనదే అన్న పాకెట్ ఉందనుకోండి, ఆ వైబ్రేషన్స్ ఖచ్చితంగా ఎలివేట్ అవుతాయి కదా. ఇది సినిమా పరంగా ఉన్నప్పుడు, సినిమాటిక్గా పొలిటిక్స్ చేస్తున్న ఆ ఫ్యామిలీ నుంచి చూసుకున్నప్పుడు ఎన్ని వైబ్రేషన్స్ వస్తాయి సార్ ఏకీకృతం అవడానికి? ఏకీకృతం అవటానికి ఇదంతా చేస్తున్నారు. అసలు విభజన, కాపు సమాజంలో విభజన ఉంటాయి కదా, ఏకీకృతం అవుతుంది. మీరు విభజన అంటున్నారు, నేను అందుకే చెప్తున్నాను. ఫస్ట్ 1 వీక్ 2 వీక్స్ జరిగిన డిబేట్ ఇన్ ద మార్కెట్ చూడండి, యాజ్ ఇఫ్ అన్నట్టు, వెసెస్ ఇవాళ ఏమీ లేదన్నది 3rd వీక్ వచ్చేసరికి ఎస్టాబ్లిష్ కనబడింది కదా. సో ఇదంతా వైఎస్ఆర్సీపీ ధర్నాలను డిస్మిస్ చేసి జనాలకి అది కనపడకుండా చేయడం కోసిన పూసిన కాటుకు అంటారు, అంతేనా? ఆబ్వియస్లీ నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే స్పాన్ ఆఫ్ నో టైం అరెస్ట్ డీడ్ అవుతున్న విధానం 11 గంటలకు మొదలైంది. 11 గంటలకు అక్కడ ఆ సామర్థ్యానికి తగ్గట్టుగా వైబ్రేషన్స్ కనబడుతున్నప్పుడు 11 నుంచి టోటల్ అటెన్షన్ టువర్డ్స్ దిస్ 12 గంటల 20 నిమిషాల నుంచి ఆల్మోస్ట్ అంటే 11 గంటలకు వెళ్ళడం జరిగింది, బ్రేకింగ్లతో స్టార్ట్ అయ్యి 12:20 నుంచి చేజింగ్లో మొదలైంది. మిత్రపోయారా జగన్మోహన్ రెడ్డి గారు దీనివల్ల? ఆయన ఏమో నాకైతే తెలుసు. మామూలుగా మీకు ఎలా వైసీపీ ఆయనే సంఘీభావాలు ఇచ్చుకున్నాడు, సాయంత్రం ట్వీట్ ఇచ్చాడు కదా. సో ఆయన కూడా ట్రాప్ చేసి అంటారు. ఆబ్వియస్లీ మీకు ద ప్రైమరీ మోటివ్ అండ్ పర్పస్ ఏముంది, ఆయన క్రెడిట్ ఎవరికి ఇచ్చుకోవాలి? మా కార్యకర్తలు, మా నియోజకవర్గంలో ఉన్న నాయకులు అందరూ ఇంత బ్రహ్మాండం చేశారన్న దగ్గర కూడా అది ఇటు తిరిగి భూమరంగే ఎక్కడికే కంక్లూషన్స్కి వచ్చాయి. వీరి తరఫున వాదించిన న్యాయవాది కూడా ఆయన ఎంపీ నిరంజన్ రెడ్డి గారు వైసీపీ, ఆయన కూడా వాళ్ళు అదే క్లెయిమ్ చేసుకున్నారు. సరే సార్, మీరు ఇప్పుడు మన కపిల్ సిబ్బాల్ని, మనోజ్ సంఘవిని ఇలాంటి వాళ్ళని మీరు ఇతర మహారాజులు ఢిల్లీలో ఇక్కడ 30% కమిషన్ తీసుకుని ఏర్పాటు చేసిన వాళ్ళందరూ కూడా ఏవో పార్టీలకు ఆపాదించబడిన వాళ్ళే కదా, ఎంపీ లేని వాళ్ళే కదా. వాళ్ళు కేసు ఇస్తే వాదించరా? ప్రొఫెషనలిజం ఈజ్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ పాలిటిక్స్. ఇది వీళ్ళు అంటాం కాదు, వాళ్ళే వైసీపీ వాళ్ళే మా నిరంజన్ రెడ్డి గారు క్లెయిమ్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళ ట్రాప్ లో భాగంగానే వీళ్ళు కూడా ఈ రకంగా రియాక్ట్ అయ్యారు. ఆబ్వియస్లీ సార్, ఇప్పుడు మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఆయన ఏ రోజైనా మీరు అల్లు అర్జున్ గారు శిల్పారావి దగ్గరికి వెళ్ళి జై వైఎస్ఆర్సీపీ అని కానీ, జై జగన్మోహన్ రెడ్డి అని కానీ, జై రవి ఓటేయండి అని కానీ, ఈ 4 ఎప్పిల్లు ఏదైనా ఒకటి చూపించండి నాకు. నా ఫ్రెండ్ కోసం వచ్చానన్నారు కదా ఆయన, అంతే. ఓటేయండి అని అన్నాడే, మరి అందుకే కదా వెళ్ళింది అని మీరే ఇది ఆల్ ఇంటర్ప్రిటేషన్స్. మీకు ఇంకోటి, దర్ ఇస్ అ ఫ్రిక్షన్ బిట్వీన్ పవన్ కళ్యాణ్ గారు అండ్ అల్లు అర్జున్ గారు అన్న దగ్గర ఓన్ చేసుకున్న దాంట్లో 4 ఎక్స్ట్రా టికెట్లు వచ్చాయి. ఫస్ట్ 2 వీక్స్ సక్సెస్ నేరేషన్ అది. సో బై ద టైం 3rd వీక్ వచ్చారు కదా, సినిమాకి వెళ్ళబడి రావాల్సిన దానికన్నా హైయెస్ట్ అప్లాస్ వచ్చి హైయెస్ట్ రెవెన్యూ వచ్చింది. 1000 crore ఇది దాటింది కదా, నిన్న ఎప్పుడు దాటేసింది కదా. సో ఇవాళ అక్రాస్ ద కంట్రీ చూస్తే ఇంత ఈ స్పెక్ట్రంలో రెవెన్యూస్ రావటం అనేది మనం ఇంతకుముందు చూడలేదు, చరిత్రే కదా, చరిత్ర ఇది. పుష్ప అనేది చరిత్ర సృష్టించింది. సో నేను అంటుంది ఏంటంటే సార్, ఇందులో తనని కాని వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా ప్రొవొకేషన్తో లాక్కుని సక్సెస్ చూసాడు అతను. సో ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం ఒక రింగ్ మాస్టర్ ఆపరేట్ చేస్తే జరిగింది అనేది మీ ఒపీనియన్? ఖచ్చితంగా, అంతేనా? లేదంటే ఎంత జరగదు సార్. ఒక మ్యాన్ బిహైండ్ అన్నది పెద్దానికి ఒక సక్సెస్ నెరేషన్ ఉంటుంది. సరే, వైఎస్ఆర్సీపీ దగ్గరకు వద్దాం. వరుసగా ఈరోజు పొద్దునున్న ఆయన సాయంత్రానికి పార్టీలో ఉంటున్నా, రేపు పొద్దునకి ఇంకో కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. సరే, మొన్న ఏంటి ఆయన ఏది కర్ర ఎరగకుండా పాము చావకుండా అవంతి శ్రీనివాస్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పి మరి బయటకు వచ్చేసి సాయంత్రం ఫ్లైట్ ఎక్కి తెల్లారి అల్లు కాంపౌండ్లో తేలారు. అండ్ ఇంకొక ఆయన కూడా గాంధీ శ్రీనివాస్ గారు. ఇప్పుడు మరి జోగి రమేష్ రెడీగా ఉన్నట్టు. జోగి రమేష్ కూడా వెళ్ళిపోతే అంటే ఇంతమంది వెళ్ళిపోయినా ఆ పార్టీ ఇంకా రాజకీయం చేయగలదనే నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారిలో ఉందా? సార్, ఇప్పుడు మీకు చిన్న విషయం చెప్తా సార్. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా తెలుగుదేశం నుంచి నాకు తెలిసి చాలా, ఇప్పుడు కోటగిరి విద్యాధరరావు గారు కానీ, హరిరామ్ జోగి గారు, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ ఏమీ కాకుండా వెళ్ళిపోయారు.
ఎప్పుడు తెలుగుదేశంకి ఎంత ఉపద్రవం లేదు. ఆ రోజు యనమల రామకృష్ణుడు ధర్మం అని మొత్తం అందరూ శంభు తట్టబొట్ట సర్ది మొత్తానికి తట్టుకుని వెళ్ళిపోయారు. మాటకి చెప్తాం. నేను అప్పుడు అనుకున్నా ఉభయ గోదావరి జిల్లాలో స్టాల్వర్డ్స్ అందరూ వెళ్ళిపోయారు. కొత్తపల్లి సుబ్బారాయుడు లాంటి యంగ్ అండ్ డైనమిక్ లాంటి వాళ్ళందరూ సర్వైవల్ చాలా కష్టం అనుకున్నాం. బట్ తదనంతర పరిణామాల్లో 2014 వాళ్ళు గెలిచిన చూసాం కదా సార్. తర్వాత కొత్త స్ట్రింట్ లీడర్స్ అక్కడ స్థానికంగా ఎలా ఎమర్జ్ అయ్యారు. రెండోది ఈరోజు రీసెంట్ పాస్ట్లో 14, 19, 24 చూసుకుంటే ఇదే వైఎస్ఆర్సీపీ నుంచి 23 మందిని ఏమీ కాకుండా తీసుకెళ్ళిన తర్వాత కూడా అప్పుడు కూడా పార్టీ మీద ఇట్లాగే అనుకున్నారు. బట్ ద వే దే బౌన్స్ బ్యాక్. ఇక్కడ 151 మీరు ఇదే తెలుగుదేశం చూడండి, 23 మంది గెలిస్తే 4 ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. 18 అతి కష్టం మీద అపోజిషన్ స్టేటస్ నిలబెట్టుకున్న తెలుగుదేశం కుదేలైపోయింది. ఇంకా కష్టం తేరుకోలేదు. మన దగ్గర ఒక మహానాడు, మొన్న జరిగిన మహానాడు కన్నా ముందు నంద్యాల జరిగిన మహానాడికి, నంద్యాల కదా, నంద్యాల ఆ మహాన్లో వచ్చిన టర్న్అవుట్ని కాదు ఒంగోలు జరిగింది. ఒంగోలులో జరిగిన మహానాడుతో సస్టైనిటీని గ్రాస్ రూట్ లెవెల్లో తీసుకెళ్ళి ఎలా నిలబెట్టుకున్నారు. అది ఆయన దక్షత అండి. అంటే పార్టీని ఇంకోటికి దక్షత లేదు అంటే ఏదైనా ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు స్కోర్డ్ ఓవర్ జగన్మోహన్ రెడ్డి అంటే అంటే ఆయన ఖచ్చితంగా పార్టీ నిర్మాణం విషయంలో, నేను ప్రభుత్వం గురించి పార్టీ నిర్మాణం విషయంలో, నడిపించే విషయంలో ఆయనకు క్లియర్ కట్ విజన్ ఉంది. దాని ప్రకారం పోతారు. ఆయన సక్సెస్ రేటు ఎక్కడ చిన్న చితక తేడాలు వచ్చినా ఓవర్కమ్ చేయగలరు. ఆయన చేసి చూపించారు. నేను చెప్తుంది అదే సార్. ఇప్పుడు ఒక నాయకుడు ఒక పంధా ఎంచుకున్నప్పుడు నాయకత్వాన్ని కేడర్ని పరిరక్షించుకోవడానికి ప్రతిసారి ఎలక్షన్స్ ముందు అందరు రాజకీయ పార్టీ నాయకులు ఒకలాగే ఉంటారు. ఆఫ్టర్ ఎలక్షన్స్ దే సింప్లీ ఫాలో ఇన్ ద ఐపీఎస్ బ్యూరోక్రాట్స్ ట్రాప్లో పడ్డారంటే సేమ్ స్టోరీ రిపీట్. జగన్మోహన్ రెడ్డి గారు పడ్డారా? ఎవరు పడలే. ఫస్ట్ టైం చంద్రబాబు గారు 2014, 19 వల్ల పడలేదని చెప్పండి. ఎవరితో నేను డిబేట్ సిద్ధంగా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు 19 నుంచి 24 దాకా పడలేదని చెప్పండి. ఎందుకంటే సింపుల్ గా చెప్తా సార్, వాళ్ళు 30 సంవత్సరాలు అధికారంలో ఉండడానికి వాళ్ళు వస్తారు. వీళ్ళు 35 ఏళ్ళు అధికారంలో ఉంటామని కళ్ళ కంటూ వీళ్ళు వస్తారు. కళ్ళ సాకారం అవడానికి అందరూ అబ్దుల్ కలాం గారు లాగా ప్రాక్టికల్ గా ఉన్న కనమంటే వీళ్ళు ఇంప్రాక్టికల్ అన్ని కనుక్కున్నప్పుడు వచ్చే ఉపద్రవాలు. అంటే ఏంటంటే ఎనీబడి ఆయనకి చూడండి, ఏబి వెంకటేశ్వరరావు కంపొంచాడు, ఈసారి వీరాంజనేయులు ఉన్నాడు, ఈయన కంపొంచి వెళ్ళారు ఇంటెలిజెన్స్ పరంగా. ఎవరో అతీతం కాదు దీంట్లో. ఆ నిడివిలో 2 కళ్ళ సిద్ధాంతం ఉంటారు చూడండి, నాకు పార్టీ అధికారం అన్నది ఎవరైతే బ్యాలెన్స్ చేసుకుంటారో అలా కరుణానిధి గారు, నాకు తెలిసి ఇప్పుడు రీసెంట్ పాస్ట్లో మమతా బెనర్జీ గారు కనబడతారు 3 టర్ములు బట్టి. ఇది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మేము మాట్లాడిన అన్నీ జరుగుతాయి. కానీ అదే లేకుండా ఈ కలెక్టర్లతో ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ అబద్ధ లాంగ్వేజ్లో వాడు ఏంటంటే ఆ గొడుగు పడతారు. ఈ 5 ఏళ్ళు నేను ప్రసెంట్ చేసుకుంటే నేను బతికి పట్టగడతా, మంచి ప్రిన్సిపల్ సెక్రటరీ అవుతాను, మంచి డిస్ట్రిక్ట్ పడుతుంది కలెక్టర్గా అన్న దగ్గర ఎప్పుడు 2 చిరతలు పట్టుకుని ఇలా కొడుతూనే ఉంటారు. ఈ ట్రాప్లో కనుక ముఖ్యమంత్రులు పడ్డారంటే 5 ఏళ్లే. కానీ ఈసారి ఆయన పడకపోవచ్చు. ఇంతకన్నా చూసాం సార్. ఆయన టోటల్ 14 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రి టెన్యూర్లో 2వ టర్మ్ అన్నది ప్రతిసారి గగనం ఆయనకి. చంద్రబాబు గారికి ఏం అతీతం కాదు ఆ విషయంలో. అంత అడ్మినిస్ట్రేషన్లు చేసి అంత అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు తెచ్చుకున్నా సరే దెబ్బేళ్ళు ఎత్తేస్తారు వాళ్ళే. బ్యూరోక్రాట్స్ ట్రాప్లో నేను వెంకటరావు గారి దగ్గర నుంచి చూస్తున్నా. నాకేం తెలియదురా బాబు, మీరే చెప్పండి, నడిపించండి అంటే కూడా ఆయన్నే ముంచేశారు వాళ్ళు. చేత వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుంది సామర్థ్యం వాళ్ళ ఒక్కరికే ఉంది సార్. వాళ్ళ ట్రాప్లో వీళ్ళు పడకుండా ఉండలేరు. ఎందుకంటే నిరంతరం 24/7 కార్యకర్త కల్లేడు. కానీ ఓ డిస్ట్రిక్ట్ హెడ్గా కానీ లేదంటే ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో ఎవ్రీ టైమ్ దే విల్ మేక్ దెమ్సెల్ఫ్ దేర్ ప్రెజెన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. సో అది ఆబ్వియస్గా వాళ్ళ సక్సెస్ నరేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఓకే, అది అంటే మీ అబ్జర్వేషన్. వెరాజ్ మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ చూశారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్క అంశాన్ని చాలా తడిమి చూశారు, స్పృశించి చెప్పారు. ఆఫీసర్స్ని మాట్లాడుతూ ఐఏఎస్ ఐపీఎస్ల వాళ్ళ నిస్సహాయతని వేలెత్తి చూపించారు. ఇట్లాగా మీరు నిస్సహాయాలుగా ఉంటే మీరే ఏది ఇంపార్టెంట్ లీడర్స్ ఎవరైనా వెళ్ళినప్పుడు కూడా అడ్రస్ చేయలేని మీరు అడ్రస్ చేయలేకపోతున్నప్పుడు సామాన్యులు ఇంకెక్కడికి పోవాలని అడిగాడు. అంటే ఆయన జాగ్రత్తగానే ఇప్పుడు మీరు అన్న అంశాలన్నీ బహుశా ఆయన ఆకలింపు చేసుకొని ఉంటారు వచ్చే ముందర పవర్లోకి. సో వీళ్ళ తీరు మార్చాలనేదో ఆయన కంకణం అయితే కట్టుకున్నట్టున్నారు. తీరు మార్చడానికి సార్ వాళ్ళ దగ్గర ఒరిజినల్ రిపోర్ట్స్ లేకపోతే కదా. ఒరిజినల్ రిపోర్ట్స్కి వెలిడిటీ ఎవరు ఇవ్వాలి? మళ్ళీ అధికారంలో ఉన్న వాళ్ళు ఇవ్వాలి. అధికారంలో ఉన్న వాళ్ళు లీడ్ అవుతున్నంతకాలం వాళ్ళు ఏం చేయలేరు, వీళ్ళు ఏం చేయలేరు. దర్ ఆర్ లాట్ ఆఫ్ బ్యూరోక్రాట్స్ హూ డన్ వండర్స్. సో అలాంటి వండర్స్ చేయకపోతే ఈరోజు స్టేట్ ఈరోజు ఇందాక రాదు, ముందుకెళ్ళదు. కానీ దాన్ని సమన్వయపరచుకోవడంలో వీళ్ళ యొక్క చాతుర్యత ఏదన్నది చాలా పెద్ద ప్రశ్న. మీరు ఇది గమనించండి. నిజంగా ప్రతిదీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు లేదా చంద్రబాబు గారు చెప్పినట్టు జరిగిపోతుంది అనుకోవడం
మన అమాయకత్వం. చాలా వాస్తవ విరుద్ధాలు ఉంటాయి. అంటే అంతా జరగకపోవచ్చు, బట్ ఎంతో కొంత ఇప్పుడు నిన్న మీరు- అలర్ట్నెస్ అయితే ఉండి ఉంటుంది కదా. ఎందుకు ఉండదు సార్, ప్రతిసారి అలర్ట్లోనే ఉంటారు. ఇప్పుడు నిన్న పాలిష్డ్ బియ్యం గురించి మాట్లాడుతూ ఏం చెప్పారు, హెన్స్ ఫోర్త్ ఇట్ షుడెంట్ హ్యాపన్ అన్నారు. కానీ ఈ రోజు దాకా ఆ డెలిబరేషన్ లేదు కదా. కుప్పంలో కూడా పట్టుకున్నారు. ఏడైనా పట్టుకుంటారు సార్. మీరు జర్నలిజం చదవకముందు పుంచి నాకు బొడ్డు కోసి పేపర్ చదవడం వచ్చిన దగ్గర నుంచి నేను చెప్తున్నాను, అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకున్న ప్రభుత్వం అధికారులని. ఇది ఏమి కొత్తగా ఇవాళ కాక మొన్న వచ్చినట్టు కాదు. ఒక బేసిక్ క్వశ్చన్ అండి. సరే, రేషన్ బియ్యం దాకా వచ్చింది కాబట్టి దాని మీదే ప్రశ్న. ఇప్పుడు కాకినాడ పోర్ట్ నుంచి ఇన్ని వేల మెట్రిక్ టన్నుల బియ్యం, పాలిష్డ్ బియ్యం అక్రమంగా రవాణా అవుతుంది. ఇక్కడ నుంచి గోడౌన్స్ నుంచి పోర్టుకి వెళ్ళేప్పుడు 3 చెక్ పాయింట్స్ ఉంటాయండి, చెక్ పోస్టులు. 3 చెక్ పోస్టులు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధీనంలో ఉంటాయి. అక్కడి నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత కస్టమ్స్ ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. కస్టమ్స్ చూసేది 2, బాస్మతియా నాన్ బాస్మతియా. బాస్మతి అయితే ఆపేస్తారు, చర్యలు తీసుకుని. నాన్ బాస్మతి అయితే వాళ్ళకి సంబంధం లేదు, అవును, షిప్లోకి ఎక్కిస్తారు. అండ్ అక్కడి నుంచి కొంచెం ముందరకెళ్దాం, షిప్లోకి వెళ్దాం. షిప్కు 3 దశలు ఉంటాయి. ఒకటి 12 నాటికల్ మైల్స్ వరకు ఏపీ మెరైన్ పోలీస్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. 12 to 200 నాటికల్ మైల్స్ వరకు కోస్ట్ గార్డ్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్. 200 to 500 నాటికల్ మైల్స్ వరకు ఇండియన్ నేవీ. అది దాటి 500 దాటితే ఇంటర్నేషనల్ వాటర్స్. సో అక్కడ మనకు అలాంటి ఈ శక్తి ఉండదు. అండ్ కస్టమ్స్ కమిషనర్ అయితే ఆయన ఓపెన్గా చెప్పారు, షిప్ మొత్తాన్ని సీజ్ చేయడం సాధ్యం కాదండి, షిప్లో రకరకాల వస్తువులు ఉంటాయి. అండ్ ఇంకోటి 3 చెక్ పోస్టులు దాటేంత వరకు మీరు ఏం చేస్తున్నారని అడిగాడు ఆయన. ఇక్కడ ఇది వ్యాలిడ్ ఆయన అడిగాడు ఆయన, ఖచ్చితంగా 3 చెక్ పోస్టులు మీవే, ఏం చేస్తున్నారు సార్? నాకు కస్టమ్స్ ప్రొసీజర్స్ పూర్తి అవగాహన ఉంది. ఎందుకంటే నేను వర్క్ చేసిన కంపెనీలో ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ నేను చూసేవాడిని. మీకు ఒకటి చెప్తున్నాను సార్, ఈ రైస్ పాలిష్డ్ చేసిన తర్వాత మీరు అన్నట్టు నార్మల్ రైసే, ఎక్స్పోర్ట్కి వాల్యూస్ వచ్చినట్టు. ఇది కస్టమ్స్ అధికారులు నియంత్రించలేరు. మీరు అన్నట్టు ఆ చెక్ పోస్టులో కూడా వాళ్ళ పరిధిలో లేదు. నిన్న అచ్చెన్నాయుడు గారు ఆ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో నేను మాట్లాడిన లాంగ్వేజ్ మాట్లాడారు. ఎందుకంటే నీతి ఆయోగ్ చాలా క్లారిటీగా చెప్పింది సార్, 1,45,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి. మీకు నాకు కూడా వైట్ రేషన్ కార్డు ఉండొచ్చు, ఆశ్చర్యం లేదు. కానీ మనం రేషన్ బియ్యం తీసుకుంటున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. మనం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే రేషన్ షాప్ వాడికి పలానా వాసుదేవన్ గారు లేదా కేఎస్ ప్రసాద్ వీళ్ళిద్దరూ 20 కేజీలు ఖచ్చితంగా తీసుకోరు. కాబట్టి దీన్ని అన్యాక్రాంతం చేయడం అన్నది వాటి డిస్క్రిప్షన్ ఉంటుంది. ఎందుకు, సప్లై పాయింట్ ఏదైతే ఉందో 100 మంది రేషన్ తీసుకుంటారని చెప్పి 100 కేజీలు పంపిస్తున్నారు. ఉదాహరణకి 100 మందిలో 30 మంది తీసుకుంటారు, మిగిలిన 70 కేజీలు డిస్క్రిప్షన్ షాప్ ఎత్తేమంటాడు. సో ఈ 70 కేజీలు పంపించే దగ్గర వ్యవస్థని ఇప్పుడు అన్నిటికీ మన దగ్గర ఈ పనికిమాలిన ఆధార్ కార్డు పెట్టి మనకి ప్రాణాలు తీసేస్తారు కదా ప్రైవేట్ వ్యవస్థతో. అలా ఒక సర్వే, సకల జనుల సర్వే తెలంగాణ లాంటి రాష్ట్రంలో 1 రోజులో చేశారు. ఇలా వారి ఇంటి పరిస్థితులను చూసుకుంటే రేషన్ బియ్యం తినడం అంచనా ఎంతసేపు అండి? ఇలా అంచనా వేస్తాం. సో ఇలా అంచనా వేసిన దగ్గర వారితో ఒక 4-5 ప్రైమా ఫేజ్ రిపోర్ట్స్ తీసుకున్నా వాటిలోంచి ఈ రేషన్ కార్డుల్లో వైట్ బియ్యం పంపించడం ఏరివేత ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. అది నియంత్రించినంతకాలం ప్రధానికి 70 కేజీలు గొడవలోనే పెట్టి నాకు డబ్బులు ఇచ్చి అన్నాడు అనుకోండి, ఆ 70 కేజీలని పాలిష్డ్ రైస్కి గొడవ మిల్లుకి పంపిస్తున్నారు, అక్కడి నుంచి అది ఎక్స్పోర్ట్ అయిపోతుంది. అదే కలెక్టర్ గారు కానీ మన నారాయణ మనోహర్ గారు కానీ నానా తిప్పలు పడి సీజ్ చేసింది ఏంటంటే, ఈ సప్లై పాయింట్లో 100 కేజీల దగ్గర 70 కేజీలు ఇలా అన్యాక్రాంతం అవుతున్నాయి. అంత కష్టపడే షిప్లోకి వెళ్ళి సీజ్ ద షిప్ అన్న దగ్గర 687 మెట్రిక్ టన్నులు మాత్రమే ఈ పాలిష్డ్ రైస్ ఉన్నాయి. మిగిలినవన్నీ ఎందుకంటే రైస్ ఎక్స్పోర్ట్ పాలసీ ఎంత లిబరలైజ్ చేశారంటే యూ కెన్ డూ వండర్స్ అన్నట్టు. రెండోది ఇక్కడ ఆపుతాం అంటే బేసిక్ క్వశ్చన్ అంటే వెన్ ఐ స్పోక్ టు సీనియర్ కస్టమ్స్ ఆఫీసర్ ఆన్ కండిషన్ ఆఫ్ ఎనానిమిటీ హీ టోల్డ్ మీ, పేరు వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. ఒకటే చెప్పారు, మేము ఇక్కడ ఆపుతాం, లేదు మీరు వెనక్కి వెళ్ళిపోండి, మేము ఇలాంటివి అనుమతించమని. ఇమ్మీడియట్గా వాళ్ళు పారాదీప్ పోర్ట్కి వెళ్తారు, ఒరిస్సాకి వెళ్తారు. రెవెన్యూస్ అటుపోతాయి, మాకు రావాల్సిన రెవెన్యూస్ అటుపోతున్నాయి. ఎక్స్పోర్ట్ రెవెన్యూస్ ఉంటాయి కదా, అవన్నీ అటుపోతున్నాయి. అండ్ ఆ ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా వచ్చే విదేశీ మారక ద్రవ్యాన్ని మనం కోల్పోతున్నాం. టెక్నికల్లీ మేబీ కరెక్ట్, నేను అదే అన్నా ఆయనతోటి, బట్ మోరల్లీ ఇట్స్ రాంగ్ కదా. ఇప్పుడు మనకి ఒక మాట చెప్పిన సార్, లిక్కర్ ఆంధ్రప్రదేశ్లో సంపూర్ణ మద్యం నిర్మూలించిన తర్వాత రామారావు గారు చంద్రబాబు గారు రాగానే ఎందుకు పెట్టారు? వీఆర్ షేరింగ్ లాట్ ఆఫ్ బార్డర్. ఆ బార్డర్లో మొత్తం రెవెన్యూ లీకేజీ లాస్ అవుతున్నప్పుడు ఏం చేస్తుంది, పాలసీ డిజైన్ చేసుకుని మళ్ళీ రీరేట్ చేసుకుని మద్యం పాలసీని తీయవలసి వచ్చింది. మీరు ఇదే ప్రాస్పెక్ట్ని ఇప్పుడు రైస్కి అన్వయించుకుంటే పోర్ట్లు, మన ఆంధ్రప్రదేశ్ పోర్ట్లు మీకు గమనించలేదు, ఎక్స్పోర్ట్ పాలసీలో మనం ఎక్స్పోర్ట్ ఎంత తెలుసా సార్, 14-19కి దగ్గర 90,000 కోట్లు చేస్తే 19-24 దాకా గణనీయంగా ఇంక్లూడింగ్ కరోనా పాండమిక్ ఉండి కూడా 154,690 కోట్లు ఎక్స్పోర్ట్ చేసాం సార్.
అంటే డబుల్ అవుతుంది. ఎందుకంటే వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా వచ్చాయి. సో ఇట్లాంటి దగ్గర మనకి ఇప్పుడు ఈ మీరు నేను రైస్ క్రైసిస్లో లేవు కదా, మనకి ఏదైనా సరే ఎఫ్సీఐ గోడల నుంచే వస్తాయి. రెండోది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాని మీద ఎంత వీచేస్తున్నాయో మనకు తెలుసు కదా. కేజీ బియ్యం మనకి ఫ్రీగా రావాలంటే రేషన్లు 34 రూపాయలు, 34 రూపాయలు, 5 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, మిగిలిన 29, 27 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి. సో వీటి మీద కంట్రోల్ ఎవరికి కావాలి? కేంద్ర ప్రభుత్వం నుంచి కంట్రోల్ కావాలి. ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు వచ్చి మొత్తుకోలే మొన్న వచ్చి రేషన్ షాప్లో వాజ్పేయి మన నరేంద్ర మోడీ గారు ఫోటో ఎందుకు లేదని. సో ఈ ప్రాస్పెక్ట్లో వాళ్ళ ఫోటోల మీద ఉన్న శ్రద్ధ అక్యురేట్గా ఎంత సప్లై కావాలన్న దాని మీద నియంత్రించుకోండి. ఎందుకంటే దేశవ్యాప్తంగా 80,000 మందికి బిలో పవర్టీలో ఉన్నామని 80 కోట్ల మంది బిలో పవర్టీలో ఉన్నారు. వీళ్ళందరికీ మేము రేషన్ ఇస్తామని నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ హౌస్ గారిని చెప్తున్నారు. సో ఇవన్నీ ఇట్లోంచి స్టాటిస్టిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సార్. ఇవాళ ప్రభుత్వం ఫుడ్ డౌన్ చేసి గట్టిగా ఎక్స్పోర్ట్లు చేస్తున్న అన్యాక్రాంతమైన బియ్యాన్ని పట్టుకుంటుంది. ఇది మన దగ్గర చెక్ పోస్టులు కూడా రాష్ట్ర పరిధిలోనే ఉంటున్నాయి కదా. 6 నెలలైన వ్యవస్థ మీద పొట్టరానప్పుడు కస్టమ్స్ కమిషనర్ అంటున్నది అదే. ఆయన మీ పరిధిలో ఉన్న 3 చెక్ పోస్టులు దాటి ఎలా వస్తుంది మా దాకా, ముందర అది మీరు కదా చెక్ చేసుకోవాల్సింది. అదే సార్, ఇక్కడ మీకు మళ్ళీ నేను చెప్తుంది అదే. గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి స్థాయిలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేకుండా ఉన్నదానికి అవహేళన అవుతున్నాం, అందరూ తిరిగి మమ్మల్ని ప్రశ్నిస్తారని చెప్తున్నారు. నిన్న కాక మొన్న జరిగిన రైతు ఉద్యమం మీద గణనీయంగా దాని కనుక అటెన్షన్ వచ్చి ఉంటే స్పాన్ ఆఫ్ 6 నెలల్లో ప్రభుత్వ వ్యతిరేకత ప్రజలు రోడ్ల మీదకి వచ్చారని తెలుస్తుంది కదా. మీరు ఇది గమనించారా? ఎప్పుడైతే దీన్ని నియంత్రించడానికి టాక్టిక్స్ యూజ్ చేస్తారు అనుకోండి, స్టాటిస్టిక్స్ని సప్రెస్ చేయడానికి టాక్టిక్స్ ఎప్పుడు సక్సెస్ అవుతుంది కదా. ఇవాళ కాకపోతే రేపు చేస్తారు మళ్ళీ రైతులు ధర్నాలు. ఏం పోయింది? ఒకవేళ వైఎస్ఆర్సీపీ చేయదలుచుకుంటే రేపు చేస్తుంది. కరెంట్ ఆఫీసుల మీటర్ల మీద ధర్నా ఉంది. రేపటికి వేరే ఇష్యూ మీద వస్తారు. ఎల్లవేళలా వీళ్ళు అనుకుంటున్న ఎపిసోడ్లు దే మే నాట్ హ్యాపెన్ కదా. సార్ నేను అంటుంది అదే సార్. మనం మొదటిసారి కొండనాలు దానికి ఏమంటారంటే మందు కషాయం ముందు రోజు తాగిస్తే జ్వరం తగ్గిపోతుంది. మన దగ్గర 4 రోజులు 104 జ్వరం వచ్చిన తర్వాత కషాయం తాగిస్తానంటే తగ్గుద్దా? గతంలో మీరు కమ్యూనిస్ట్ ఉద్యమాలు చూసుకోండి, పొద్దున్నీ సాయంత్రం దాకా వాళ్ళు తెప్పలు పడితే మన కోసం పదార్థ తగ్గిద్ది పెట్రోల్ రేట్లు. ఇవాళ ఉద్యమాన్నే కనిపించకుండా చేస్తూ ఉద్యమాలనే సప్రెస్ చేద్దామంటే ప్రజల పరిస్థితులు ప్రభుత్వాలకు ఎప్పుడు తెలుస్తాయి? ఇది కదా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అదే కదా. ఎవరు అతిథులు కాదు సార్, ఎవరు రూలింగ్లో ఉంటే వాళ్ళు అదే పని చేస్తున్నారు. ఇక్కడ ధర్నా చౌక్లో లేపేశారు ఏకంగా, మర్చిపోతే అలాగా. అండ్ రెండోది, మీరు ఇందాక ఈ సామాజిక అంశాన్ని తన మీద తీసుకొచ్చారు. ఐ విల్ కన్ఫైన్ మై సెల్ఫ్ టు నార్త్ కోస్టల్ ఆంధ్ర. నార్త్ కోస్టల్ ఆంధ్రాలో డిఫరెంట్ ఈక్వేషన్స్ ఉంటాయి. అంటే 90% వెనకబడిన తరగతుల వారే అక్కడ ఉంటారు. సో ఏ పార్టీ అయినా మేము వెనకబడిన తరగతుల వాళ్ళకే టికెట్లు ఇస్తున్నాం, మీరు ఇవ్వాలి. ఎందుకంటే అవి దే ఆర్ రిజర్వ్డ్ ఫర్ దెమ్, అలా ఐడెంటిఫై చేసి వాళ్ళకే ఇవ్వాలి. ఇప్పుడు అందులో కూడా మీరు గమనిస్తే కనుక వైఎస్ఆర్సీపీ ఎక్కడ దెబ్బతిందో ఆ బలహీనత మించి తెలుగుదేశం కానీ జనసేన కానీ బలం నిర్మించుకుంటూ వస్తున్నాయి. ఏది? అక్కడ తూర్పు కాపులు మెజారిటీ ఉంటారు. వైఎస్ఆర్సీపీ ఏం చేసింది? ఈ రోజుకి ఉత్తరాంధ్రని రూల్ చేసేది సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి. వీళ్ళ ముగ్గురే రూల్ చేయాలి. బొత్స సత్యనారాయణ గారు అక్కడి నుంచి ఎమ్మెల్సీ ఫ్లోర్ లీడర్గా ఉన్నా ఆయనకి ప్రాధాన్యం లేదు. మరి ఈ అసంతృప్తే కాపుల్ని ఇందాక మీరు అన్నారు ఏకీకృతం అవుతున్నారు. వైఎస్ఆర్సీపీ దగ్గరుండి ఏకీకృతం చేస్తుంది. సరే, ఇక్కడ మీరు ఒకటి గమనించండి. ఆల్టర్నేటివ్ ఎమర్జ్ చేయడానికి ఒక వేదిక ప్రాక్టీస్ వాళ్ళు వెతుక్కుంటున్నారు. ఎలా అంటే గతంలో చిరంజీవి గారిలో ఒక నాయకత్వ లక్షణాలు చూసుకుని ఆయనతో ర్యాలీ అయ్యారు. బట్ ఓన్ పీరియడ్ ఆఫ్ స్పాన్ ఆఫ్ నో టైం అది డైల్యూట్ అయిపోయింది. తర్వాత ఈ కష్టమో నిష్ఠూరమో 10 ఏళ్ళు బట్టి జనసేన అనే పార్టీ త్రూగా సామాజిక వర్గం గురించి కన్సిడరేషన్ లేకుండా అండర్ కరెంట్ సామాజిక వర్గ పరిరక్షణ కోసం ఇలా సస్టైన్ అవుతూ కనపడుతున్నాడు. మీరు ఇందాక అన్నట్టు ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాల్లో నివురుగప్పిన నిప్పులో ఉంది ఒక ఉద్యమం, అతి దగ్గరలో గ్యారంటీగా అది పాప సామాజిక ఉద్యమం అది నిజంగానే అది నెరేట్ అవుతుంది. బట్ ఐ డోంట్ నో హౌ ఇట్ కమ్స్ అవుట్. ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఎలా ఉంటుందో చెప్పలేదు. ఇప్పుడు గతంలో చంద్రరాజప్ప గారికి కూడా డిప్యూటీ సీఎం ఇచ్చారు. సామాజిక వర్గ పార్టీల పరంగా బొత్స సత్యనారాయణ గారికో లేకపోతే ఎవరికైనా డిప్యూటీ సీఎంలు ఇస్తూ పెద్దపేట వేస్తున్నా సరే వాళ్ళు అధికారం కోసం ఎదురు చూస్తున్న దగ్గర వేదిక అన్నది జనసేన పరంగానే కనపడుతుంది. అవును, మీరు ఎప్పుడైతే ఈ జనసేనకి మనం ఒక మొమెంటం ఇచ్చుకోగలిగితే డౌన్ ద లైన్ ఇవాళ దాకా మీరు ఆ సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి లేడు. దీనికోసం ఏం చేయాలి? దగ్గర 18 నుంచి 21% ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దగ్గర ఫస్ట్ కన్సల్టేట్ అయ్యారు అనుకోండి, తర్వాత పని అవుతుందా కష్టం అవుతుందా? 29కి ఒక వేదిక రెడీ అవుతుందంటారా? ఇంకా ఇప్పుడు జమిలీ అయితే ఇంకా ముందే కదా. ఓకే, ఇంకోటి జమిలీ నాటికి వేదిక రెడీ అవుతుంది. బీజేపీ పార్టీ పరంగా బీజేపీ పార్టీకి కూడా ఇక్కడ మీకు ఇంకోటి గమనించండి. నిన్న పువ్వు పుట్టుక నుంచి ఇక్కడ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పాటు సమానంగా ఉద్భవించిన పార్టీ జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కూడా. సో అక్కడి నుంచి మీరు పునాదులు చూసుకోగలిగితే
మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతసేపు పారాచూట్ వేసుకొచ్చిన వాళ్ళతోనే సస్టైన్ అవుతుంది. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే జనసేనకి ర్యాలీ ఒక నాయకత్వం, ఒక సస్టైనిటీ, ఒక ఇది ఉన్నప్పుడు ఈ బీజేపీ పార్టీతో సమన్వయపరుచుకుని ముందుకు వెళ్ళిపోయాడు అనుకోండి, జనసేన పార్టీ జవసత్వాలు ఇవ్వడానికి బీజేపీ రెడీగా ఉంది, అధికారం అందుకోవడానికి ఈయన ముందుకెళ్ళే ర్యాలీ అయినప్పుడు ప్రైమా ఫేస్గా త్రిముఖ పోరుకి రెడీ చేశారు అనుకోండి. త్రిముఖ పోరు అంటే వాళ్ళిద్దరూ ఒక కూటమిగా వైసీపీ. ఇప్పుడు ఇవాళ జనసేన అనే పార్టీ అనే అబ్లిగేషన్తోనే తెలుగుదేశాన్ని బీజేపీ పార్టీ ఎంటర్టైన్ చేసింది. బట్ వాళ్ళు 133 స్థానాలకు ఏం తక్కువ లేకుండా వాళ్ళు గెలిచారు. సరే పొద్దున ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి మళ్ళీ తెలుగుదేశంతో ర్యాలీ అవ్వకన్నా ఇది ఎస్టాబ్లిష్ అయ్యి కనబడింది అనుకోండి, ఎంతసేపు అవుతుంది? ఎస్టాబ్లిష్ అయ్యి కనపడాలంటే వాళ్ళు సపోర్ట్ చేయాలి కదా. ఎందుకు చేయరు సార్? వాళ్ళకి నిస్సహాయ స్థితిలో ఉన్నారు. తెలుగుదేశాంతో దూరం పెంచుకోవాల్సిన అవసరం బీజేపీకి ఏముంది? ఏమి గతంలో మీరు కళ్ళగన్నారు 14 నుంచి 19 దాకా ఏం జరిగిందో? ఇప్పుడు చంద్రబాబు గారు 2 రోజులు బాగానే ఉంటారు, 3 రోజుల నుంచి రాష్ట్ర ప్రయోజనాలు కావాలంటారు, పోలవరంకి డబ్బులు ఏమంటారు, ఆర్ఆర్ ప్యాకేజ్ అంటారు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ వద్దు అంటారు. ఇవన్నీ వాళ్ళ విధానాలు నచ్చేవా? 19 దాకా జరిగిన ఉపద్రవం అదే కదా, లాస్ట్ 1 ఇయర్ నిధులు ఇవ్వట్లేదని, రాష్ట్ర పరిరక్షణ జరగట్లేదని. ఇప్పుడు కూడా మనకి వివక్షే కదా సార్. ఆ ఏవియేషన్ మినిస్టర్ పడేశారు రామ్మోహన్ రెడ్డి గారికి, అదే ఉక్కు మంత్రి పడేసి అంటే వాళ్ళకి వేరేగా ఉంటుంది కదా. సో ఇవన్నిటిలోంచి ఈక్వేషన్స్ చూడండి, పొలిటికల్ ఈక్వేషన్స్ ఈ రోజు ఎలా ఉన్నాయి కాబట్టి రేపు ఎలా ఉంటాయనేది ఎప్పుడూ ఉండదు. ఇట్స్ నాట్ సింపుల్ మ్యాథమెటిక్స్. సో అందుకని ఏంటంటే పూర్తిగా కెమిస్ట్రీ అయింది. ఎస్, ఇవాళ మీరు పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ డేలకు కూడా మర్చిపోకండి. ఎప్పుడు ఆయన ఏమన్నాడు, ఒక కుమారస్వామి రోల్ ప్లే చేసేంత వైబిలిటీ నాకు కావాలి, ఫస్ట్ స్టెప్పే అదే ఇచ్చారు ఈసారి 21 ఇచ్చి. సో దానివల్ల ఏమవుతుందంటే రేపు పొద్దున్న డౌన్ ద లైన్ ఎమర్జ్ అవ్వడానికి ఒక అవకాశం కుదుర్చుకోవడానికి, నెక్స్ట్ టైం నేను వార్ చేయడానికి అతనికి ప్లాట్ఫామ్ దొరికేసింది. దొరికినప్పుడు ఎవడన్నా వదులుకుంటాడు, గ్రౌండ్ వదులుకుంటాడు, అది ఎటైనా లీడ్ అవ్వచ్చు. అందులో ఆయన మొన్న ఇంకో స్టేట్మెంట్ కూడా మీరు చూడండి, యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ద చీఫ్ మినిస్టర్ ఐఎమ్ దేర్ ఫర్ యూ, ఇఫ్ నాట్ ఆప్షన్ ఈజ్ ఆల్రెడీ క్లియర్. ఇఫ్ నాట్ అనే మాట వాళ్ళ మీరు అట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇఫ్ నాట్ అనేది ఉంది కదా దాంట్లో, మీరు ఉన్నంత వరకు నేను మీకు సపోర్ట్ చేస్తాను, మీరు లేనప్పుడు లేదా మీరు 10 ఏళ్ల పాటు మీకే సపోర్ట్ చేస్తాను, మీరే ఉండండి అన్నాడు ఆయన. అదే చెప్తున్నాను సార్, ఈయన 10 ఏళ్ళు ఉన్న దగ్గర ఈయన వయసు ఏం చిన్నది కాదు కదా చంద్రబాబు నాయుడు గారిది, ఈయన పెరుగుతున్నారు, పక్కన పేర్లుగా కొడుకు కూడా ఉన్నాడు. ఇక్కడ మనకు లాస్ట్ టర్మ్ అంతా కేటీఆర్ గారు ముఖ్యమంత్రి ఎన్నిసార్లు పేర్లు వెళ్ళలేము మనం. సో ఈ 5 జిల్లాల సంగతి చెప్పండి, ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాలు, కాపులు, తూర్పు కాపులు, వీళ్ళ సంఖ్యాపరంగా కానీ అలాగే వాళ్ళ ఐకమత్యపరంగా కానీ ఒక ఇన్డివిజివ్ ఫోర్స్ అది. అంటే మనం ఆ ఫోర్స్ని విభజించలేము, అంత బలమైన ఫోర్స్. దాన్ని మరింత కన్సాలిడేట్ చేసుకుని వెళ్ళటానికి బీజేపీ తనకు తానుగా ఎదగలేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే యూపీ అది ఉత్తరాదిలో ఉన్నంత ఈ మతపరమైన భావనలు లేకపోతే రిలీజియస్ ఫెర్వర్ ఇక్కడ కనపడదు, రేషనల్గా ఉంటారు. సో వాళ్ళకి దే హ్యావ్ టు బ్యాంక్ అప్ ఆన్ పవన్ కళ్యాణ్ గారు. ఆయనకు సనాతన ధర్మం ట్యాగ్ ఒకటి ఇచ్చేసి ఆయన దాని మీద ఉద్యమం చేస్తున్నారు, అండ్ నిలబడ్డారు కూడా, ఆయన అట్టగే నిలబడదు. సో ఆయనతోటి ర్యాలీ అయ్యి ఈ 5 జిల్లాల మీద పట్టు సాధించాలనేది బీజేపీ అంతర్గత వ్యూహం అనేది. ఆర్ఎస్ఎస్లో ఉన్న కీలక నాయకులు అక్కడ ఇక్కడ కొన్ని వేదికల మీద అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారు. ఇది సాధ్యమవుతుందా? జమిలీకి సాధ్యమవుతుందా? 2029కి సాధ్యమవుతుందా? 2034కి సాధ్యమవుతుందా? ఏదైనా మనం వెస్ట్ బెంగాల్ గురించి చాలాసార్లు చర్చించుకున్నాం. 30 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ లేవు అక్కడ, టార్చ్ లైట్ వేసి ఎతికినా దొరకవు. కానీ సెకండ్ ప్లేస్లో బీజేపీ ఎమర్జీ కనబడింది. ఇవాళ 3 టర్ములు అయిపోయిన మమతా బెనర్జీ మీద వాళ్ళకి ఏమాత్రం విసుగొచ్చినా ఆల్టర్నేటివ్గా బీజేపీ తప్ప ఇంకో ప్రత్యామ్నాయం కనబట్టలేదు. కమ్యూనిస్టులు లేరు కదా అక్కడ, పూర్తిగా తుడిచిపెట్టబడిపోయారు. కాంగ్రెస్ అంతకన్నా తుడిచిపెట్టబడింది బెంగాల్లో. ఆ పరిస్థితులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రత్యామ్నాయం అన్న పదంకి పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా, అది క్రియేట్ అవుతుంది కదా. 10 ఏళ్ళు బట్టి లేనిది వాళ్ళు ఈసారి క్రియేట్ అయింది కదా. ప్రత్యామ్నాయం క్రియేట్ అవ్వడానికి వెనకాల ఎవరు ఇస్తున్నారు సపోర్టు? బీజేపీ. ఇప్పుడు బీజేపీ తనతో పాటు విలీనమా లేదంటే కలిసి ప్రయాణమా, కొన్నాళ్ళైతే వాళ్ళకు బఫర్ కూడా సెట్ అవుతుంది కదా. ఇప్పుడు బీజేపీకి ఇచ్చిన టికెట్లన్నీ పవన్ కళ్యాణ్ గారు త్యాగం చేసినవే కదా. అవును, మన ఎలక్షన్ అదే కదా ఎగ్జాంపుల్. సో ఒకసారి త్యాగానికి ప్రతిఫలం అడుగుతారు కదా. అడిగినప్పుడు ఏం చెప్తారు? ఇప్పుడు ఫ్రంట్ ఎండింగ్ ఉదాహరణకి పురంధేశ్వరి గారిని కాసేపు పక్కన కూర్చోమని చెప్పి ఈయనే బీజేపీ అధ్యక్షుడు. సో ఫడ్నవీస్ షిండే కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని మీరు అనుకుంటున్నారా? ఆబ్వియస్లీ. షిండే లాంటోడు అక్కడ శివసేన లాంటోడికి జల్లగొట్టి బాలరాఘవ గారి పార్టీకి వచ్చి ఆయన ముఖ్యమంత్రి చేయగలిగింది. ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్లో పవన్ కళ్యాణ్ గారిని ఆ విధంగా ఎక్స్ప్లోర్ చేయాలని ఏ ప్రాతిపదిక మీరు చెప్తారు సార్? అందులో మీరు సీనియర్ జర్నలిస్ట్, మీ ఇలాంటివి నాకు మీరు చెప్పాలి. జనంలో మీరు ఉంటారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. నేను కూడా అదే చెప్తున్నాను. ఇప్పుడు మీకు ఒక సామాజిక వర్గ ఏకీకరణలో వాళ్ళ పరమావధి ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని చూసుకోవాలి.
ఇప్పుడు రేపు కొన్ని పరిణామాలు సంతరించుకునే ఉదాహరణకి లోకేష్ గారినే చంద్రబాబు గారు పిలిపించారు అనుకోండి, ఆయన ముఖ్యమంత్రి అన్నారు అనుకోండి, ఆప్షన్స్ ఎట్లా ఎక్స్ప్లోర్ అవుతాయి? ఆబ్వియస్లీ ఇంకో పరంగానే ఎక్స్ప్లోర్ అవుతాయి కదా. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఇంటి కూడా ఇచ్చారు, 10 ఏళ్ళు మీరైతేనే అని. మీరు కానప్పుడు అదే ఆప్షన్ లేదు, మీరే ఉండాలన్నారు. మీరే ఉండాలి, మీరు కానప్పుడు అన్నది నేను చెప్తా. ఆ మాట అనలేదు ఆయన. ట్రై టు రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్. ఆయన అనలేదు, నేను చెప్తున్నాను అథెంటికేట్గా ఆయన అనలేదు. దాని అర్థం అదే కదా. హీ విల్ నెవర్ వరీ టు వర్క్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. ఇఫ్ నాట్ అన్నది గ్యారంటీగా ఎక్స్ప్లెనేషన్, దట్ విల్ బి ఎన్ ఎక్స్ప్లోజర్. సో అంటే 5 జిల్లాలు పక్కన పెడితే నేను ఉమ్మడి జిల్లాల గురించి 5 జిల్లాల్లో మీకు మళ్ళీ చెప్తున్నాను సార్. 5 జిల్లాలు ఎస్సీ ఎస్టీ కాపు సామాజిక వర్గాలు, తూర్పు కాపులు మీరు చెప్పిన అందరూ కలిపితే దగ్గర 98% దగ్గర ఉంటారు జిల్లాల వారీగా చూసుకుంటే. మైన్యూట్ పర్సంటేజ్ మిగిలిన కమ్యూనిటీస్. సో వీటితో వాళ్ళ అధికారం ఉన్న 13లో 5 జిల్లాలు వాళ్ళవే. ఓవరాల్గా రాయలసీమ ముఖ్యమంత్రుల్ని చూస్తూ ఉన్నారు. సో గ్యారంటీ అధికారం కోసం ఎదురు చూసే పరిస్థితి ఉన్నప్పుడు, ఆప్షన్ ఎక్స్ప్లోర్ అవుతున్నప్పుడు, ఒక వేదిక క్రియేట్ అవుతున్నప్పుడు ఉన్న పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో ఆయన తప్ప ఇంకెవరు కనబట్టలేదు. ఇప్పటి వరకు ఉన్న ముఖ్యమంత్రులు స్వాతంత్రానంతరం చూస్తే గనక మనకి సరే తెలంగాణ విడిపోకముందు తెలంగాణ నుంచి ఉన్నారు, పక్కన పెడదాం. మ్యాక్సిమం రాయలసీమ నుంచే ఉన్నారు అందరూ. ఇప్పటికి కూడా రాలే కదా. ఒక్క ఎన్టీ రామారావు గారు, భవనం వెంకటరామరెడ్డి గారు, కొండజేటి రోసయ్య గారు, వీళ్ళే ఏది కోస్తా నుంచి ఉన్న ముఖ్యమంత్రులు అంతే. ఇంకంతకు మించి మిగిలిన వాళ్ళు ఎవరు లేరు. సో మిగిలిన 8 జిల్లాల్లో పరిస్థితిని జనసేన ఎలా అసెస్ చేసుకుంటూ వస్తుంది? జనసేన ఖచ్చితంగా జనసేన బీజేపీ కాంబినేషన్ గోదావరి జిల్లాలు ప్లస్ ఉత్తరాంధ్ర జిల్లాల్లో గట్టిగా పనిచేస్తుంది. దాని వెనకాల ఆర్ఎస్ఎస్ ప్లాట్ఫామ్ రెడీ చేస్తుంది. కావాల్సిన ఫీడ్బ్యాక్ అంతా ఆర్ఎస్ఎస్ ఇస్తుంది, నిర్మిస్తుంది. దానికి కావాల్సిన వ్యవస్థని ఆర్ఎస్ఎస్ అక్కడ నిర్మిస్తూ వస్తుంది. ఆర్ఎస్ఎస్ చాప కింద నీళ్ళ పనిచేస్తుంది. ఈ మిగిలిన ఎగ్జాంపుల్ మీకు జంబలమడుగు ఆదినారాయణ రెడ్డి గెలవడం 8 జిల్లాల పరిస్థితి అండి. 8 జిల్లాలు కూడా డిఫరెంట్. రాయలసీమ జిల్లాలో ఒక 4, మిగిలిన మరి దక్షిణ కోస్తా జిల్లాలు ఒక 4. ఖచ్చితంగా వాళ్ళు రోల్, ఎందుకంటే ఇక్కడ ఇటుపక్క బలిజీ సామాజిక వర్గం చాలా ఎక్కువ డామినేట్ చేస్తారు రాయలసీమలో. సో వాళ్ళు ఇంచుమించు క్లెయిమ్ చేసుకోవచ్చు ఎంత కాదన్నా సరే. అండ్ అలాగే రాజ్యసభకి ఈసారి బీజేపీ పంపిన కృష్ణయ్య గారు అంటే ప్రాంతం పరంగా ఆయన ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు కాదు, కానీ ఆయన్ని ఆంధ్ర నుంచి రాజ్యసభకు పంపించారు, ఆంధ్రప్రదేశ్ నుంచి. గతంలో సురేష్ ప్రభు గారిని పంపించారు. అంటే సురేష్ ప్రభు అట్లీస్ట్ వేరే రాష్ట్రం, ఈయన ఏంటంటే తెలుగు స్పీకింగ్, బట్ హీ నెవర్ స్పోక్ ఆన్ ఎనీ సింగిల్ ఇష్యూ వైల్ హీ వాజ్ ఇన్ రాజ్యసభ అని అందరు అంటుంటారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. మిగిలిన అన్ని విషయాలు మాట్లాడుతూ ఉండొచ్చు కాక, బట్ ఆయన పంపించడం వెనక బీజేపీ మోటివ్ ఏంటండి? ఏ రకంగా బీజేపీకి ఆయన ఉపయోగపడతారని బీజేపీ భావించింది? సార్ మీరు ఒక జనాభా గణన కనుక మొదలెడితే దేశంలో కుల గణన జరిగితే, ఇఫ్ మై ప్రిడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్, 67%, 58 నుంచి 67% మధ్యలో బీసీ సామాజిక వర్గం దేశవ్యాప్తంగా ఉంది. తెలంగాణ లెక్క చెప్పమంటారా? తెలంగాణ అఫీషియల్గా వాళ్ళు 58, మనకి ఈ రోజుకున్న డేటా 64% బీసీలు ఉన్నారు. అదే చెప్తున్నాను సార్ నేను. ఆంధ్రప్రదేశ్లో కూడా 40% పైన ఉన్నారు బీసీ. అదే నేను చెప్తున్నాను సార్. ఇవాళ బీసీ గణన జరిగినప్పుడు బీసీ సామాజిక వర్గంలో టైకూన్ పర్సనాలిటీస్కి అందరికీ పెడస్టల్స్ పెట్టకపోతే, ఇతను ఆర్కృష్ణ అనే వ్యక్తి మన రాష్ట్రం ఉన్నచ్చమే కానీ సార్, ఆయన దేశవ్యాప్తంగా ఆయనకున్న చరిష్మా మామూలుది కాదు. అందులో ఆ సామాజిక వర్గం నాకు తెలిసినంత వరకు, నేను చదువుకున్న రోజుల నుంచి ఆర్కృష్ణ గారి సంగతి తెలుసు. నాకు తెలిసిన ఒక లెక్క ప్రకారం ఆయన 1.5 పైచీలకు ప్రజలకి పరిరక్షణ చేశాడు సామాజిక వర్గంలో, విద్యాపరంగా కానీ మిగిలిన. 1974లో ఆయన ఉద్యమ పంథా మొదలెట్టారు. సో ఆయన మామూలుడు కాదు. ఆయన్ని ఓన్ చేసుకోవడంలో పార్టీలు, తర్వాత పార్టీలు జరిగిన డ్యామేజ్లు కూడా చాలా మాట్లాడుకోవాలి. నేను మాట్లాడుతున్నది అదే. ఇప్పుడు పార్టీకి వైసీపీకి ఒరిగిందైతే ఏమీ లేదు. తెలుగుదేశంకి అయితే భూస్థాపితం అయిపోయింది ఇక్కడ. తెలుగుదేశం నుంచి వచ్చారు ఆయన, వైసీపీలో చేరారు, వైసీపీకి ఒరిగింది ఏం లేదు. ఇవాళ బీజేపీ అంటే బీజేపీ ఒక స్టాండ్ తోటి తెలంగాణ అలానే స్టాండ్ లేదు సార్. బీజేపీ ఈ రోజు మగటంలేని మహారాజులా ఉన్నప్పుడు బీజేపీ మెల్ల వంచబో ఇది ఆర్కృష్ణ గారు అన్నది మాత్రం. అంటే బీజేపీ ఏం అనౌన్స్ చేసింది తెలంగాణ ఎలక్షన్స్ ముందర, మేము గెలిస్తే బీసీ నుంచి వచ్చిన వ్యక్తే నాయకుడే ఇక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారు. వాళ్ళు ఆల్రెడీ బీసీ నినాదం తీసుకున్నారు, మహారాష్ట్రలో కూడా తీసుకున్నారు, కానీ అది వాళ్ళకి సాధ్యపడలా. వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి ఫడ్నవీస్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు, సాధ్యపడలా. బట్ ఇక్కడైతే సాధ్యపడే అవకాశం ఉంది కదా. అంటే ఆర్కృష్ణ ఆ రకంగా ఏమైనా తెలంగాణ బీజేపీకి ఉపకరించే అవకాశం ఉందా రాబోయే ఎన్నికల్లో? సార్ ఆర్కృష్ణ గారు తెలంగాణకి లాభించే పరిస్థితులు అయితే తెలుగుదేశం పరంగానే లాభించిపోయి ఉంటుంది. అప్పుడు ఎంత కాదన్నా ఎలక్షన్లో ఎన్డీఏ కూటమిలోనే తెలుగుదేశం ఉంది. అవునంటారు కదంటారు. అంత కృష్ణ గారు తెలుగుదేశానికి కాదని అంత ఇది కాదు కదా, అవేవి కాదు అక్కడ. ఆ ఈక్వేషన్స్ కాదు. ఇవాళ దేశవ్యాప్తంగా
ఇవాళ లక్ష్మణ్ గారికి కూడా బీసీ కమిషనర్ చైర్మన్ ఇవ్వడం, ఇవన్నీ పరిణామాలు ఏంటంటే బీసీ ఓటు బ్యాంక్ని బీసీ ప్రధానమంత్రిగా Consolidate బీసీ అన్న ఓటు బ్యాంక్ బీజేపీ కన్సాలిడేట్ చేసుకోవడానికి చేస్తున్న విశ్వ ప్రయత్నం. ఆ కోణంలో చూడండి. తదనంతర పరిణామాలు ఎప్పుడైతే జరుగుతాయో వాటి వల్ల కొన్ని అవుట్కమ్స్ ఎలా విధంగా డెరైవ్ అవుతాయో చూడాలి. ఫైనల్గా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు వారిని దాదాపు ఒక 125 డిశ్చార్జ్ పిటిషన్లు వారిని కాపాడుతున్నాయి అరెస్ట్ కాకుండా అనే మాట బయటకు వచ్చింది. తెలుగుదేశం సోషల్ మీడియా బయట తీసుకొచ్చి ఉండొచ్చు కానీ దాంట్లో ఒక వ్యాలిడ్ పాయింట్ కనిపిస్తుంది. అంటే మీరు అనొచ్చు, ఒక ఎక్యూజ్డ్కి ఏదైనా 4-5 కేసులు, ఒక కేసు కావచ్చు 4-5 కేసులు కావచ్చు, ఎక్యూజ్డ్కి నేరం రుజువు కానంత వరకు నిందితుడే, రుజువు అయితేనే కోర్టు చెప్తేనే దోషి. వారికి రాజ్యాంగం కల్పించిన వెసులుబాటు డిశ్చార్జ్ పిటిషన్స్ అనే మాట వస్తుంది. బట్ హైలైట్ అయింది ఏంటంటే 125 పిటిషన్లు అట్లాంటివి ఉన్నాయంట. అందువల్ల ఆయన సిబిఐ రాబోయే 5-10 ఏళ్ళలో టెక్నికల్లీ స్పీకింగ్ అరెస్ట్ చేయలేకపోవచ్చు. నిజమేనా అది? అసలు అరెస్టే చేయలేరు. నేను నాకాబాలస్గా చెప్పగలను. ఎందుకంటే డిశ్చార్జ్ పిటిషన్లు అన్న దగ్గర మీరు ఉన్న 14-15 కేసులు ఏవైతే ఉన్నాయో, మొన్న ఆయన ఎవరంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు మనీ లాండరింగ్ కేసులో క్లీన్ చిట్ ఇచ్చి బయటకు పంపించింది. మనం ఊరికనే 1,00,00,000 కోట్లనే ఈ తపేలా మీడియా చెప్పింది నమ్ముకున్నాం, కానీ ఆయన మీద ఉన్నవి 1,450 కోట్ల 1,500 కోట్లు అభియోగాలు. సో ఇందులో ఆయన మీద ఉన్న ఈడీ కేసులు, సిబిఐ కేసులు అన్నిటికీ డిశ్చార్జ్ పిటిషన్లు వేసి ఉన్నారు. ఆ డిశ్చార్జ్ పిటిషన్లు ఫస్ట్ డిశ్చార్జ్ చేయమనండి, ఛార్జ్షీట్ ఫైల్ చేసి లోపలికి పిలిచి ఆర్గ్యుమెంట్లు ఇవ్వమనండి. ఎవరు కాదన్నారు? నియంత్రిస్తుంది ఎవరు? నేనైతే సిబిఐని నియంత్రించలేను, నాకు తెలిసి ఎవరు నియంత్రించలేరు. గౌరవ సుప్రీంకోర్టు ఎన్వి రమణ గారు ఉన్నప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో తేల్చమని చెప్పారు. ఏవి తేలే చెప్పండి మీరు ఒకటి. అవును, వారు చీఫ్ జస్టిస్గా రిటైర్ అయిపోయే ముందర చెప్పారు, ఆ విషయం చెప్పారు. అంతకన్నా హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా ఆయనలోనే ఈ గౌరవ న్యాయస్థానాల్లో జరిగినవి కూడా. సో అలాంటప్పుడు ఎన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నాయి, ఎన్ని పొలిటికల్ లీడర్స్ మీద కేసులు ప్రూవ్ అయ్యి బయటకు వచ్చారు. చెప్పడానికి ఏం సార్, ఇంకా ఉన్నాయి. అమిత్ షా గారి మీద, నరేంద్ర మోడీ గారి మీద కూడా ఇది కేసు లేదు, షబరుద్దీన్ కేసులు. సరే, ఇప్పుడు ఇంకొకటి అంటే ఫైనల్గా ఇది ఫైనల్ విజన్ డాక్యుమెంట్ మీద ఈయన ట్వీట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు విజన్ డాక్యుమెంట్ మీద దాదాపు ఎక్కడ మొదలెడితే అప్పుడెప్పుడు సిపాయిల తిరుగుబాటు దగ్గర మొదలెడితే స్వాతంత్ర సమరం దాకా రాసుకుంటూ వచ్చారు. అంత లెందీ ట్వీట్స్ అవసరమా? ఆయన చెప్పదలుచుకుంది ఏదో సూటిగా స్పష్టంగా చెప్పలేరా జనాలకి? ట్వీట్స్ ద్వారానే చెప్పాలా, లేదా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి? ప్రెస్ మీట్ కూడా ఐడెంటిఫైడ్ మీడియానే కదా ఆయన పిలిచేది. మిగిలిన ఐడెంటిఫికేషన్ తీసుకోవట్లేదు కదా, వీళ్ళు బాయ్కాట్ చేస్తారు కదా. నిజంగా అంటే ఆయన లేవనెత్తిన అభ్యంతరాలు ఏమైనా మీకు కనిపించాయి 2047 విజన్ సార్? 2020 అప్పుడు కూడా అందరూ ఎవరికి నచ్చింది వాళ్ళు మాట్లాడాం. 2047 అప్పుడు కూడా ఇప్పుడు ఉన్న, నేను మళ్ళీ చెప్తున్నాను సార్, సింపుల్ ఎక్స్ప్లెనేషన్. 2020 సక్సెస్ నరేషన్ ఏంటంటే సార్, ఆ రోజున్న ఆపర్చునిటీ ఏది, సాఫ్ట్వేర్ రంగం హ్యూజ్ వింగ్స్తో ఉంది. ఎవరు తీసుకుంటే అది బంగారపల్లెం అయింది. ఏ స్టేట్ తీసుకున్నా అది చంద్రబాబు గారికి అది ఆ రోజు పెట్టిన బంగారపల్లెం భిక్ష. దానివల్ల ఫ్లరిష్ అయింది ఎంటైర్ ఏపీ స్టేట్. ఐఎమ్ నాట్ డెనైయింగ్ ఇట్. ఎందుకంటే సాఫ్ట్వేర్ రంగంలో ఇక్కడ ఉద్యోగం చేసినప్పుడు ఊర్లో ఇల్లు కట్టకుండా వాడు లేడు, పొలం కొనకుండా లేడు. అన్ని రకాలుగా రాష్ట్రం అభివృద్ధి చెందని ఒప్పుకోవాలి. తదనంతరం వచ్చిన ముఖ్యమంత్రులు కూడా దాన్ని బ్రహ్మాండంగా టేకప్ చేశారు. అని జస్ట్ ఇగ్నిషన్ హైటెక్ సిటీ కట్టి వదిలేశారు. తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు అందరూ హ్యూజ్ ఎక్స్పాన్షన్స్కి వెళ్ళిపోయారు. సక్సెస్ నేరేషన్ అది. ఇప్పుడు ఈ 2047 విజన్కి అలాంటి సాఫ్ట్వేర్ లాగా వరప్రదాయని అన్నది కాన్సెప్ట్ ఏంటి చెప్పమని. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్స్ చెప్తూ వచ్చారు కదా ఆయన. మళ్ళీ మీకు చెప్తున్నాను సార్, ఒక హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అన్నది జరగబట్టి ఆ సాఫ్ట్వేర్ రంగానికి ఆ రోజు ఒక సక్సెస్ నేరేషన్ అది. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన కానీ, డ్రోన్ల వలన కానీ ఉపాధి ఏ విధంగా కల్పించబడుతుందో సార్ చెప్పండి. ఉన్న మనుషులను ఎత్తేస్తారు. మీ అప్రహెన్షన్ ఏమో అది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన ఎంత ఉపాధి కల్పించబడుతుంది చెప్పండి. ఉపాధి తగ్గుతుందని ఉపాధి పెంచుతుందన్నది ఎక్కడ నేను కూడా చదవలేదు. మీరు చదివితే చెప్పండి. ఆయన చెప్పారు డైవర్సిఫైడ్ డిసిప్లిన్స్లో ఉపాధి పెరుగుతుంది దాన్ని బేస్ చేసుకుని అని. సార్ ఇప్పుడు కియా మోటార్స్ అక్కడ పెట్టడం వల్ల యాన్సరరీ యూనిట్స్తో ఉపాధి పెరుగుతుంది. జస్టిఫైడ్ అండ్ బ్యూటిఫుల్ స్టేట్. అగ్రీడ్. అది ఇవాళ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని మనం పరిరక్షించుకుని మనం దానివల్ల ఎన్హాన్స్ చేసుకుంటే దాని చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు పరోక్షంగా 1,00,000 మందికి ఉపాధి వస్తుంది. ఖచ్చితంగా నేను యాక్సెప్ట్ చేస్తాను. బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఉపాధి ఎలా కల్పించబడుతుందో నాకు తెలియట్లే. టెక్నాలజీ ఇంకో 10 రకాలుగా చూపించవచ్చు. సే ఫర్ ఇన్స్టెంట్ మన ఇద్దరు డిబేట్ చేస్తుంటే వెనకాతల బ్రహ్మాండంగా దేశం ప్రపంచం మొత్తం మీద జరుగుతున్నవన్నీ మీరు ఇక్కడ ప్రజెంట్ చేసి చూపించవచ్చు. లేదా మనం మాడుతుందని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త్రూగా ప్రజెంటేషన్స్ బ్రహ్మాండంగా చేయొచ్చు. బట్ వేర్ ఇట్ కమ్స్ టు ఎంప్లాయ్మెంట్, దిస్ ఈజ్ వాట్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. నేను అంటుంది అదే, సాఫ్ట్వేర్ రంగం ఆ రోజు బంగారుపాలెంలో దొరికిన ఆంధ్రప్రదేశ్కి
ఇవాళ విజన్ 47కి అలాంటి బంగారు పనులు ఏం దొరికిందో చెప్తే అందరూ సంతోషిస్తాం. అదేనా జగన్మోహన్ రెడ్డి గారు అడిగింది? ఎవరైనా అడుగుతారు. బట్ ఎందుకని ఎఫెక్టివ్గా ఆయన మాట్లాడలేకపోతున్నారు, అడగలేకపోతున్నారు? ఎఫెక్టివ్గా అందరికీ ఒరాటరీ స్కిల్స్ ఉంటే ఎలా ఎందుకు ఉంటుంది? చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఆయనకు అంత ఒరాటరీ స్కిల్స్ లేవు. ఇలాంటి అతిరథ మహారథులే కూర్చోపెట్టి జర్నలిస్టులే ఆయనకి 4 మాటలు చెప్పిన తర్వాత